నీట్లో ఇక్కడ డిఎన్ఏలో ర్యాంక్ కొట్టి అక్కడ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ, మై పేరెంట్స్ ఆర్ ఈవెన్ హ్యాపీ అబౌట్ ఇట్. నేను లాస్ట్ ఇయర్ చాలా మంచి రాయగలిగిన, అందుకే నేను ఈరోజు ఉస్మానియాలో చేయగలుగుతున్నా. ఎక్కడ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మీకు? నర్సంపేట. ఏ మెడికల్ కాలేజ్? జిఎంసి. మీకు ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వచ్చింది? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరి. సంగారెడ్డిలో వచ్చింది నాకు ఎంబీబీఎస్ సీట్. ఏ కాలేజ్? టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్. జీరో నాలెడ్జ్ తోటి వచ్చాను. బయో, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ జీరో ఉండేవి. సో ఇక్కడికి వచ్చి చాలా ఇంప్రూవ్ అయ్యాను, సీట్ కొట్టాను. నేను నార్మల్ ప్రైవేట్ సీట్ అట్లా కొట్టాయేమో అని అనుకున్నా, కానీ గవర్నమెంట్ సీట్ వచ్చింది. నేను ఫస్ట్ డిఎన్ఏ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ డాక్టరే మళ్ళీ ఇది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసారని తెలిసినప్పుడు నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయినా. నేను ప్రజెంట్ సిద్దిపేట సురభి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఓకే. లాస్ట్ టైం ఇక్కడనే నేను కోచింగ్ తీసుకున్నాను. డాక్టర్ని వదిలేసి ఇది స్టార్ట్ చేశారా, లేకపోతే మీ గోల్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. దట్టు ఎంబీబీఎస్ మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చి మనం కరెక్ట్ ప్రాపర్గా గైడెన్స్ ఇస్తే పిల్లలు ఎందుకు బయటపడరు? నేను అవన్నీ పే చేసి వచ్చిన. నాన్న మీకు టిఫిన్స్ ఏం కావాలి సార్? మేము ఉప్మా తినాం, తినకండి, నచ్చిందే తినండి, కానీ చదువు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డాక్టరే మనకు ఒక డైరెక్టర్గా ఇక్కడ మొత్తం మేనేజ్ చేస్తున్నారు అనమాట. ఎలాంటి ప్రెషర్ ఏముండదు, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈవెన్ సర్స్ కానీ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. బేసిక్స్ నుంచి చెప్తారు, ఏది రాకపోయినా చిన్న డౌట్ అయినా ఇది నీకు రాదా అన్నట్టు చూడరు. చాలా కాలేజెస్లో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని తీసుకుంటారు మ్యామ్, కానీ ఇక్కడ ఇంత తక్కువ వచ్చినా సార్ మాత్రం ఇక్కడ పికప్ చేస్తారు. నాకు ఇక్కడ వచ్చేంత వరకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను విన్న దానికంటే చాలా బాగుంది. కాలేజ్ అయితే అసలు పర్ఫెక్ట్ ఉంది. యా, హాస్టల్ నేను అనుకున్న దానికంటే చాలా బెటర్గా ఉంది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే నేను వచ్చిన ఒక 1 monthకి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నా ఒక్కరి నుంచే కాదు, అందరితో. హలో స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు డాక్టర్స్ నీట్ అకాడమీని పరిచయం చేయబోతున్నాను. యాక్చువల్గా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మెచ్చి వాళ్ళ గోల్స్ని రీచ్ అయిన అకాడమీ ఇది. సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మీ టార్గెట్ నీట్ అయితే కనుక చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్తాను రండి. పరిమిత సీట్స్ కోసం 15 లక్షల మంది పైగా స్టూడెంట్స్ పోటీ పడి ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే నార్మల్ ప్రిపరేషన్ అయితే సరిపోదండి. దానికి ఒక ఖచ్చితత్వం, స్పష్టత, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రిపరేషన్ అయితే చాలా అవసరం. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మన డాక్టర్స్ నీట్ అకాడమీలో దొరుకుతాయి. స్ట్రెస్ ఫ్రీగా దొరుకుతాయి. పైగా బై ద డాక్టర్స్ ఫర్ ద డాక్టర్స్ నినాదంతో. సో ఇది సాధించిన విజయాల గురించి, ఇంకా ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి. డాక్టర్స్ నీట్ అకాడమీ ఎంటర్ అయిపోయాము. మనం ఎంటర్ అవ్వగానే చక్కగా రిసెప్షన్ కనిపిస్తుంది. ఇక్కడే అడ్మిషన్స్ అన్నీ జరుగుతాయి. హలో మ్యామ్. సో ఫస్ట్ టైం ఎవరండి ఆ ట్యాగ్ చూసారా, ట్యాగ్ లైన్ చూసారా? బై డాక్టర్స్ ఫర్ టు బీ డాక్టర్స్. అంటే డాక్టర్స్ చేత డాక్టర్స్ కోసం బోధింపబడుతున్న అకాడమీ డాక్టర్స్ నీట్ అకాడమీ. సో ఆపోజిట్లోనే డైరెక్టర్ సార్ రూమ్ కూడా ఉంటుంది. సార్ కూడా ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ రమేష్ చౌహాన్ గారు. ఒకసారి రండి చూద్దాం. సార్ రూమ్ ఇదే. సార్ ఇక్కడ లేరు, మనం తర్వాత కలుద్దాం. లోపలికి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడదాం రండి. స్టూడెంట్స్తో మాట్లాడదామా? అలాగే మీ క్లాస్ రూమ్స్ కూడా చూపిస్తాను రండి. ఒక విషయం మర్చిపోయాను, క్లాస్ రూమ్ బయట చూసారా? ఫ్యూచర్ డాక్టర్స్ రూమ్ బాగుంది కదా? రండి. హాయ్. వా, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు మీరు. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కదా మీరంతా? సో మీలో కొంతమంది బైట్స్ నేను తీసుకుంటాను. రెడీయా? హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? రమావతి వైష్ణవి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మైజిగండి. అసలు ఎవరు రిఫర్ చేశారు ఇక్కడ? యూట్యూబ్ ద్వారా వచ్చాను. యూట్యూబ్ ద్వారా? యూట్యూబ్ని అంత ట్రస్ట్ చేశారా? సార్ మాటలను బట్టి. సరే, మీరు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారా? అవును. ఎలా అనిపించింది? సార్ మాటల బట్టి ఈ క్యాంపస్ ఎట్లుంటుందో అర్థమైంది. అక్కడ చెప్పినట్టే కాకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అది ఇప్పటికి కూడా. అది 5 months అవుతుంది, ఆల్మోస్ట్ 9 months అవుతుంది. 9 months అవుతుంది. వావ్. సో 1 year కోచింగ్ కదా ఇది? సూపర్. ఎలా ఉంది ఫ్యాకల్టీ అంతా? ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డాక్టరే మనకు ఒక డైరెక్టర్గా ఇక్కడ మొత్తం మేనేజ్ చేస్తున్నారు అనమాట. ఒక డాక్టర్ అయ్యి ఉండేసి మనం డాక్టర్ చేయలేరా అని ఒక హోప్తో ఇక్కడికి రావచ్చు మనము. చాలా పెద్ద బెనిఫిట్ ఇది. అవును. హాయ్. హాయ్. మీ పేరు? శిరీష. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లోకల్.
లోకలే. సో దీని గురించి ఎవరు చెప్పారు, డాక్టర్స్ నీట్ అకాడమీ గురించి? నేను యూట్యూబ్ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అయితే యూట్యూబ్ చూసి అంతా చూద్దాం అన్నట్టుగా ఉండే. ఇక్కడికి వచ్చినాక సార్తో మాట్లాడినాక అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే జాయిన్ అవ్వచ్చు ఇక్కడ. అంత 100% ఏం షో లేకుండా, బట్ వచ్చి చూద్దాం ఫస్ట్ 3-4 డేస్ అట్లా. బట్ ఇక్కడ వచ్చే ముందు కూడా నాకు చాలా లో ఉండే, రావాలా అని. వచ్చిన రోజు అంటే ఇక్కడ వచ్చే రోజు సార్తోనే ఒక 1 అవర్ మాట్లాడినా. నేను చాలా మోటివేట్ చేసిన సార్ నన్ను, ఇంకా ఫిక్స్ ఇక్కడే ఉందాము, ఓకే ఫిక్స్ అయ్యారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 3-4 డేస్ నేను చూసిన క్లాసెస్ ఎట్లా ఉన్నాయి అని. కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది, 0 నుంచి అసలు హై రేంజ్కి వెళ్ళొచ్చు కెమిస్ట్రీ. బయో అయితే పర్ఫెక్ట్గా చెప్తారు, ప్రతిరోజు రివిజన్, మళ్ళీ సండే ఎగ్జామ్స్, నైట్ బయో ఎగ్జామ్స్, మళ్ళీ సాటర్డే ఎగ్జామ్స్, మళ్ళీ సండే రోజు మార్క్స్ తక్కువ వస్తే మళ్ళీ మండే ఎగ్జామ్, మళ్ళీ మండే తక్కువ వస్తే మళ్ళీ అది ట్యూస్డే ఎగ్జామ్. చాలా నేర్పిస్తారు. మరి తక్కువ వచ్చినప్పుడల్లా ఎగ్జామ్స్ పెడుతుంటే స్ట్రెస్ అనిపించదా? పర్ఫెక్ట్ అనిపించేది. అంటే అరే ఒక చాప్టర్ ఇట్లా అంటే వేరే క్యాంపసెస్లో ఇంత షెడ్యూల్ అని పెడతారు, వీక్ ఇంత చదవాలి మీరు అని. ఇక్కడ అట్లా చాప్టర్ వచ్చే వరకు వదలరు, ఒక చాప్టర్ కోసం. ఆ చాప్టర్ వచ్చాకే నెక్స్ట్కి వెళ్తారు. నెక్స్ట్కి వెళ్ళాలి. అదే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, సో హ్యాపీ, చాలా హ్యాపీ. హాయ్. హాయ్, మీ పేరు? రోషిని నాయుడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ నుంచి. ఏపీ నుంచి? శ్రీకాకుళం. ఏపీలో ఉన్నాయి కదా అకాడమీలు, ఇంత తెలంగాణలో ఇంత దూరం రావాలా? అంటే ఇంటర్ ఆల్రెడీ ఏపీలో చదివాను, అంతగా అనిపించలేదు. బేసిక్స్ నుంచి ఎక్కడ చెప్పట్లే కాలేజ్లో కూడా. అప్పుడు మా డాడీ ఇంకా సెర్చ్ చేశారు, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశారు, అంటే ఇంకెక్కడైనా మంచి బేసిక్స్ నుంచి చెప్పే కాలేజెస్ ఉన్నాయేమో అని ఎతికారు. అప్పుడు మా అన్నయ్య సజెస్ట్ చేశారు, హైదరాబాద్లో ఇలా కాలేజ్ మంచిగా ఉంటే బేసిక్స్ నుంచి చెప్తారు అంటే, సరే అని చాలా రోజులు సెర్చ్ చేశారు. ఎందుకంటే ఇంకా తీసుకునే స్టెప్ రాంగ్ స్టెప్ అయ్యి ఉండకూడదని డాడీ సజెస్ట్ చేస్తే అప్పుడు హైదరాబాద్ వచ్చి ఒక 3 డేస్ ఉన్నాం మేము వేరే దగ్గర. 3 డేస్ ఉండి కాలేజ్ అన్నీ చూసాం. అందులో డిఎన్ఏ కూడా ఉంది. ఇది బెస్ట్ అనిపించింది. డిఎన్ఏ ఉండే, వచ్చి చూసాం. లాస్ట్ అంటే ఇది ఎడ్జ్లో ఉంది, కుక్కట్పల్లిలో దిగాం, చూసి అన్నీ చేసి లాస్ట్కి ఇక్కడికి వచ్చాం. ఇదే ఇంకా ఫిక్స్ అయిపోయింది సార్తో మాట్లాడాక. హాయ్. హలో, మీ పేరు? సావిత్రి. సావిత్రి, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? 5 months. 5 months. ఎలా ఉంది అకాడమీ అంతా, కోర్స్ ఎలా నడుస్తుంది? చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మొత్తము. మనం అనుకున్నట్టు అంటే మన కంఫర్ట్ని బట్టి ఉండడం, ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు, ఎలాంటి ప్రెషర్ ఏముండదు, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈవెన్ సర్స్ కానీ అందరూ మార్నింగ్ టు ఈవినింగ్ అవైలబుల్గా ఉంటారు, ఏ డౌట్స్ ఉన్నా వెళ్ళి చెప్తారు. సో ఫుడ్ ఇదంతా అంతా బాగుంటుంది, వితౌట్ హెసిటేషన్. ఏదంటే అది, ఎలా అంటే అలా, అంతా స్టూడెంట్ కంఫర్ట్ని బట్టి ఉంటుంది ఇక్కడ. సో కంఫర్టబుల్గా స్ట్రెస్ ఫ్రీగా జరుగుతుంది ఇక్కడ అంతా కోచింగ్. ఎలా ఉంది? టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అబ్సల్యూట్లీ గుడ్. అసలు దీంట్లో నో నెగిటివ్ మార్క్స్ ఎట్ ఆల్. అంటే అసలు కనీసం ఇలా చెప్తున్నారేంటి అనే క్వశ్చన్ చేయడం కూడా ఉండదు. మనం ద బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీస్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్ జనగామ సైడ్. అక్కడంతా అంటే దానికి దగ్గరలో కూడా చాలా అకాడమీస్ ఉంది, కానీ ఇంత ఫేమ్ అయ్యి ఎక్కడా లేదు. అంటే ప్రతి ఒక్క అంటే మనకి ఏది కావాలన్నా అది బెస్ట్గా ఉండడం, ఈవెన్ హాస్టల్ కానీ, ఫుడ్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఎలా అయినా కానీ, ఈవెన్ ఫ్రెండ్లీ చైర్మన్, ఫ్రెండ్లీ సర్స్, ఫ్రెండ్లీ మేడమ్స్ అందరూ. బయట ఇంత ఫ్రెండ్ ఎన్విరాన్మెంట్ మేము ఇక్కడ చూడలేదు. అంటే ఇది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నోటీస్ చేసింది, ఇక్కడికి రాకముందు దీని గురించి ఎలా తెలుసుకున్నారు? ఇట్లా సేమ్ ఇలానే పబ్లిసిటీ, యూట్యూబ్స్ వీడియోస్ అలా తెలిసింది చూసి మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకునే జాయిన్ అయ్యారు. ఎస్. థ్యాంక్ యూ. ఇంకో ఫ్యూచర్ డాక్టర్ అహల్య మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అహల్య. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి? మాది భూపాలపల్లి. అక్కడి నుంచి ఇక్కడికి అవును మ్యామ్. ఎలా తెలిసింది అసలు? యూట్యూబ్ వీడియో చూసి నమ్మేశారా? సార్ మాటలు విన్నాక మా డాడీకి వచ్చిన నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. సో మీరు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే మీకు యూట్యూబ్లో చూసినట్లుగానే అన్నీ ఇక్కడ ఉన్నాయా? అన్నీ అట్లనే ఉన్నాయి మ్యామ్. ఇక్కడికి వచ్చి 5 months అవుతుంది ఆల్మోస్ట్. ఎట్లా అనిపిస్తుంది ఎన్విరాన్మెంట్? కానీ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది, స్టడీస్కి ఏ డిస్టర్బెన్స్ రాదు. సార్ 100% ఇస్తాడు, మేము 100% ఇస్తాం. సార్ మాకంటే ఎక్కువ 100% ఇస్తాడు. అన్ని పేపర్స్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా అన్నిటికీ మంచిగా చేస్తాడు. హాయ్. హలో, మీ పేరు? హవీలా చెల్సీ. ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణపేట్. అది ఎక్కడ? కర్ణాటక బార్డర్. కర్ణాటక బోర్డర్ నుంచి. సో ఒకసారి జరగండి, నేను కూర్చొని మాట్లాడాలి చాలా.
కర్ణాటక బోర్డర్ నుంచి హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ నీట్ అకాడమీకి. ఏంటి అంతగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసినటువంటి విషయం ఇక్కడ? ఇక్కడ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ లెక్చరర్స్ చెప్పే ప్రతిదీ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. మనం చదువుకోగలిగే ఎన్విరాన్మెంట్ ఇస్తారు. సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవచ్చు. అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. జనరల్గా డాక్టర్ చదువుతున్నారంటే, నీట్కి ప్రిపేర్ అవుతున్నారంటే పిల్లలు ఎక్కువగా ఫేస్ చేసేది స్ట్రెస్సే కదా, అది ఇక్కడ ఉండదు. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది చాలా. ఓకే, ఎలా తెలిసింది అసలు ఇక్కడ ఈ అకాడమీ ఉంది అని? మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే సార్కి తెలుసు అంటే అక్కడ నుంచి ఫాలోఅప్ చేసుకున్నారు. సో మీరు తెలుసుకున్నట్టుగానే ఉందా ఇక్కడ? తెలుసుకున్నట్టే ఉంది. వాళ్ళ కూతురు ఇక్కడ చదవడం వల్ల నేను ఇక్కడికి వచ్చా. ఓ సూపర్, ఫీడ్బ్యాక్ అన్నమాట, రిఫరెన్స్ త్రూ వచ్చారు. ఓ, కొంతమంది యూట్యూబ్ ద్వారా వచ్చారు, కొంతమంది రిఫరెన్స్ ద్వారా వచ్చారు. ఎనీవేస్ అందరూ హ్యాపీగా అయితే చదువుకుంటున్నారు. సో సీట్ కొట్టే వెళ్తారు ఇక్కడ నుంచి. కాన్ఫిడెన్స్ ఉందా? ఎస్ మ్యామ్. ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. బేసిక్స్ నుంచి చెప్తారు. ఏది రాకపోయినా చిన్న డౌట్ అయినా ఇది నీకు రాదా అన్నట్టు చూడరు. చాలా బాగా చిన్న బేసిక్స్ నుంచి చాలా బాగా చెప్తారు. ఓకే, సో హ్యాపీ. ఫుడ్, అకామిడేషన్? ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. కర్ణాటకకి తెలంగాణకి డిఫరెన్స్ మీకేం పెద్ద అనిపించట్లేదా? లాస్ట్ టైం కాలేజ్ కంటే ఈ కాలేజ్ చాలా స్ట్రెస్ ఫ్రీ ఉందన్నమాట. ఫుడ్ కూడా దానికంటే బెటర్. సో అట్లా. సో హ్యాపీ. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ డాక్టర్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? హరిణి. ఎక్కడి నుంచి? బీబీ నగర్. సో ఎలా తెలిసింది ఈ డాక్టర్స్ నీట్ అకాడమీ గురించి? అంటే యూట్యూబ్ ద్వారా చూసినాం. ఇంకా మా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయినారు. సో వాళ్ళకి సీట్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చినాం. ఓ, వాళ్ళ దగ్గర కూడా రిఫరెన్స్ తీసుకున్నారు. సో ఎంత స్కోర్ చేశారు ఇంటర్లో? 942 మ్యామ్. 942 మంచి స్కోరే. అయితే ఇప్పుడు డాక్టర్స్ నీట్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే మంచిగా ఇంటర్లో స్కోర్ చేస్తేనే రావాలా, లేదా బేసిక్స్ నుంచి డాక్టర్ అవ్వాలి అన్న ఆ గోల్తో వచ్చినా కూడా వీళ్ళు చేరప్ చేస్తారా? చాలా కాలేజెస్లో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని తీసుకుంటారు మ్యామ్. కానీ ఇక్కడ ఎంత తక్కువ వచ్చినా సార్ మాత్రం ఇక్కడ పికప్ చేస్తారు. ఎస్ మ్యామ్. ఎంత డల్లో క్లెవర్ అని ఏం చూడరు మ్యామ్. ఇంకా ఇక్కడ సార్ క్లెవర్స్ కన్నా కొంచెం నార్మల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డైలీ ఎగ్జామ్స్ మార్నింగ్ 6:30 to 8:30 మార్నింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, నైట్ ఈవినింగ్. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? అనుష. ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ. ఎందుకు నీట్ కోసం డిఎన్ఏనే సెలెక్ట్? అంటే నేను నార్మల్గా బయట కొన్ని కాలేజెస్ చూశాను, డెమోకి వెళ్ళాను. ద బెస్ట్ కాలేజ్ అని అనిపించింది. అంటే నార్మల్గా కొన్ని కాలేజెస్లో ఎడ్యుకేటెడ్ ఎవరు ఉండరు, డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ. బట్ నేను ఇక్కడికి వచ్చాను యాజ్ నన్ను నార్మల్గా డెమోకి వచ్చినప్పుడు క్లాస్ విన్నాను, బెస్ట్ అనిపించింది. సరే ఇట్లనే అంటారేమో డెమో కదా అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి సార్ అన్నారు, ఇలా మీకు కొన్ని ఎగ్జామ్స్ పెడదాం ప్రతిసారి ఇట్లా పెడతాను, మీకు నార్మల్గా బయో ఒకటే చదువుతారు కానీ ఇక్కడ నేను అన్ని సబ్జెక్ట్స్ కల్పిస్తాను అది ఇది అని చెప్పారు. అయితే సరే ఓకే అని చెప్పేసి నేను బాగా ఇంకా ఫిక్స్ అయ్యాను ఇదే కాలేజ్కి రావాలి అని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ద బెస్ట్ ఇస్తున్నారు, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. నేను విన్న దానికంటే చాలా బాగుంది కాలేజ్ అయితే, అసలు పర్ఫెక్ట్ ఉంది. హాయ్. హాయ్. మీ పేరు? సంజన. సంజన, ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్. లోకల్ హైదరాబాద్. ఇంతకుముందు ఎప్పుడైనా నీట్కి ప్రిపేర్ అయ్యారా? ఇదే ఫస్ట్ టైమా? ఆన్లైన్ తీసుకున్నా లాస్ట్ 2 months. మరి ఏమైంది సీట్? అంటే కొన్ని మార్క్స్తో పోయింది. ఓకే, మరి ఈసారి కాన్ఫిడెన్స్ ఉంది. హాయ్. హాయ్. మీ పేరు? వర్షిత. ఎక్కడి నుంచి? నల్గొండ. నల్గొండ నుంచి హైదరాబాద్లో ఉన్న నీట్ అకాడమీకి వచ్చారంటే ఎవరు సజెస్ట్ చేశారు? యాక్చువల్లీ మేము యూట్యూబ్లో చూసాం. బట్ ఎవరు చూసినా కానీ యూట్యూబ్లో కామనే అనుకుంటారు. ఇక్కడికి వచ్చి మేము చూసామన్నమాట యాక్చువల్గా కాలేజ్ ఎలా ఉంటుంది కనుక్కుందామని. మేము వచ్చిన తర్వాత సార్తో మాట్లాడిన తర్వాత సార్ ఇచ్చిన మోటివేషన్, హోప్ మాకు కొంచెం బెటర్ అనిపించింది వేరే ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే. నా ప్రీవియస్ ఇన్స్టిట్యూట్తో పోల్చినా కూడా దిస్ ఫెల్ట్ వెరీ గుడ్. సో ఇక్కడ మేము జాయిన్ అయిపోయాం. అండ్ ఆఫ్టర్ దిస్ జాయిన్ అయిన తర్వాత మా ఇయర్ ప్లాన్ మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ నేను 9 months అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి. ఫస్ట్ 6 months వరకు మీరు ఎవ్రీ వీకెండ్ ప్రతి కాలేజ్లో ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తాం. ఇక్కడ కూడా మేము ప్రతి వీకెండ్ ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసే ముందు మాకు సాటర్డే ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది.
ఆ ఎగ్జామ్ మీద. మళ్ళీ ఇప్పుడు సండే ఎగ్జామ్ మేము సరిగ్గా రాయకపోతే మళ్ళీ మేము మండే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాం. ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఇంకా దానికంటే టఫ్ పేపర్ మళ్ళీ ట్యూస్డే ఎగ్జామ్ రాస్తాం. సో మేము రాసే ప్రతిసారి మేము కొత్త కొత్త క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అవుతాం. దానివల్ల మేము ఎన్సీఆర్టీని ఒక కొత్త వేలో చదువుతాం. సో దీనివల్ల యాక్చువల్గా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఏ రకంగా క్వశ్చన్ అడిగినా మేము ఆన్సర్ చేయొచ్చు బికాజ్ మేము అన్నిటికీ ఎక్స్పోజ్డ్. మరి మీ నల్గొండ నుంచి ఎవరైనా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా, వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఇప్పుడు రిఫర్ చేస్తారుగా? అఫ్ కోర్స్, దీనికంటే బెస్ట్ ఇంకేది లేదని అయితే చెప్తాను నేను. ద బెస్ట్ కాలేజ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఆస్పైరింగ్ టు బీ ఏ డాక్టర్, యూ హ్యావ్ టు కమ్ టు డిఎన్ఏ. అవర్ గేట్స్ ఆర్ ఎవ్రీ టైమ్ ఓపెన్ ఫర్ యూ. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. వావ్, థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? నా పేరు అంకిత. మేము జనగం నుంచి వచ్చా. నాకు ఈ కాలేజ్ ఎవరు సజెస్ట్ చేయలేదు, నేనే చూసుకున్నా. యాక్చువల్గా ఈ డ్రీమ్ అనేది మా నాన్నది, డాక్టర్ అనేది. మా నాన్న కోసం వచ్చా నేను ఇక్కడికి. డాక్టర్ అయ్యి వెళ్దాం అనుకుని వచ్చా. సార్కి కాల్ చేసి వచ్చాం. ఫస్ట్ నేను నాకు ఈ కాలేజ్ అకాడమీలో జాయిన్ కావాలని ఇంటెన్షన్ లేకుండే, ఇది చూసుకొని వేరే కాలేజ్కి వెళ్ళి చూద్దాం అంటే కొన్ని కాలేజెస్ చూసినాక అప్పుడు డిసైడ్ అవుదాం అని అనుకున్నా. కానీ ఆ రోజు సార్తో మాట్లాడాక చెప్పాడు సార్, ఇట్లుంటుంది బయో, ఇట్లుంటుంది ఫిజిక్స్, ఇట్లుంటుంది కెమిస్ట్రీ, ఇట్లుంటుంది. ఫిజిక్స్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, అందులో కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి, మీకు వచ్చినవి పర్ఫెక్ట్ కావచ్చు. తర్వాతకి ఎగ్జామ్స్ ఏంటంటే వేరే కార్పొరేట్ కాలేజెస్లో అన్నిగానం ఎగ్జామ్స్ పెట్టరు. ఇక్కడ ఏంటంటే ఫ్రైడే బయో, సాటర్డే ఫిజిక్స్ కెమిస్ట్రీ, సండే వీకెండ్. ఒకవేళ సండే వీకెండ్ బాగా అయిపోతే మళ్ళీ మండే మళ్ళీ రాయకుంటే ట్యూస్డే. ఇట్లా రాయడం వల్ల మేము చాలా క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇంకేంటంటే ఎట్లా క్వశ్చన్ వచ్చినా మేము ఆన్సర్ చేయగలుగుతున్నాం. మేము ఇప్పటికీ ఒక్క చాప్టర్ పైన 5-6 ఎగ్జామ్స్ రాసి ఉంటాం. అన్ని గనం ఎగ్జామ్స్ రాస్తున్నాం. పేపర్ ఎట్లా వచ్చినా రాసేటట్టు ఉంది ప్రిపరేషన్ అయితే. ఇంకొకటి ఏంటంటే లెక్చరర్స్ ఒకవేళ మాకు ఏదైనా లెక్చరర్స్తో కొంచెం అంటే ఎట్లా అంటే స్పీడ్ అయిపోతున్నా లేదా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేకపోయినా రివ్యూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అంటే మన నేమ్స్ రాయొద్దు, సార్ వాళ్ళకి కూడా తెలియదు మేము ఎవరు రాసినాము అని. మాకేమనిపిస్తే అది రాయొచ్చు సార్ వాళ్ళ గురించి. సార్ చదివినాక సార్ ఎట్లా చెప్తున్నాడు, ఒకవేళ మెజారిటీ ఏది ఉంటే తీసేస్తారు ఇక సార్ వాళ్ళని. అంట్లో ఉంటుంది. అంటే మా ఒపీనియన్ కూడా ఎవరికి భయపడకుంటే చెప్పుకోవచ్చు, అంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే నేనైతే ఎగ్జామ్ చూడలేదు ఇక్కడ లాస్ట్ టైంలో గ్రాండ్ టెస్ట్లు అంటే పెట్టరు, మ్యాక్సిమం పిల్లలకు తక్కువ మార్క్స్ వస్తాయి వెళ్ళిపోతారు అనుకుంటా. కానీ ఇక్కడ అయితే ఇలా కాదు. మార్నింగ్ బయో రాస్తాం 6:30 to 8 రాస్తాం. మళ్ళీ ఫుల్ గ్రాండ్ టెస్ట్ 2 to 5 రాస్తూనే ఉంటాం, పర్ఫెక్ట్ అవుతూనే ఉంటాం, క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. మళ్ళీ సార్ ఏంటంటే సండే ఎగ్జామ్ అయిపోగానే కీ చూసుకున్నాక సార్ నైట్ వస్తాడు. నైట్ వచ్చి ఎవరైనా ఎగ్జామ్ బాగా రాయన వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాడు. మా పేరెంట్స్ అన్న మాకు అంతగానో మోటివేట్ చేస్తారో చేయలే కానీ సార్ అయితే చేస్తూ ఉంటాడు. నేనే చాలాసార్లు పోయినా సార్ నాకు ఇట్లా భయం అవుతుంది సార్, కొంచెం మోటివేట్ చేయండి సార్ అంటే సార్ చేస్తూ ఉంటాడు. మీ ఫాదర్కి చెప్తూ ఉంటావా ఇక్కడ జరిగే చెప్తాము, ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఈ ప్రిపరేషన్ నాకు ముందే ఉంటే నేను ఎప్పటికో మంచి మెడికల్ కాలేజ్లో ఉంటుండే, కానీ నాకు ఇలాంటి అకాడమీ దొరకలేదు. సో ఆల్ ద బెస్ట్, మీ ఫాదర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హలో మ్యామ్. కూర్చోవచ్చు, పర్లేదు. మీ పేరు? మహతి. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ మ్యామ్. నల్గొండ. ఇక్కడ డిఎన్ఏ గురించి మీకు ఎవరు చెప్పారు? యాక్చువల్లీ నేను పేరెంట్స్తో ఇక్కడికి వచ్చాను. జెన్యున్గా చెప్పాలంటే నేను యూట్యూబ్ చూడలేదు, యూట్యూబ్ చూడలేదు కానీ మా పేరెంట్స్ చూసారు. యాక్చువల్లీ మా నాన్న చూసారు యూట్యూబ్ వీడియో. ఆయన చూసి ఫస్ట్ వేరే దగ్గరికి వెళ్ళాం, మార్నింగ్ వేరే దగ్గరికి వెళ్ళాం, అదే రోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చాం. నేను ఎలా ఉండేదంటే వీళ్ళు చూస్తున్నారు కానీ చూడడం కాదు, నేను చదవగలుగుతానా నేను, లేదంటే మళ్ళీ నాకు ఇంటర్లో అయినట్టు ఇక్కడ కూడా అదే డిప్రెషన్లో అదే సార్లు చెప్పుకుంటూ పోతుంటే నేను ఏదో డిప్రెషన్లో ఉండి నాకు అవుతుందా కాదా, సబ్జెక్ట్ గెయిన్ అవుతానా లేదా అని దాని మీద ఉండేది. నేను అనుకోలేదు మ్యామ్, డైరెక్టర్ సార్ డైరెక్ట్గా స్టూడెంట్తోనే మాట్లాడతారు, స్టూడెంట్కి ఇట్లా చెప్తున్నారు, ఇట్లా ఈ ప్లానింగ్ ఉంటుంది. లాస్ట్కి నన్ను అడిగినారు, మ్యామ్ నువ్వు చెప్పు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, నీకు ఓకేనా, ఈ టైం టేబుల్ ఓకేనా, చదవగలుగుతావా, నీకు ఎలాంటి ఆల్టర్నేషన్స్ కావాలన్నా మేము చేస్తాము అని డైరెక్టర్ సార్ అన్నారు. ఓకే. నేను ఆ టైంలో ఓకే సార్ ఓకే అని చెప్పేసి పేరెంట్స్తో బయటకు వచ్చిన తర్వాత ఓకే అని చెప్పా. ఇక్కడికి వచ్చినాము,
ఫస్ట్ బేసిక్స్ చెప్పినారు మ్యామ్, ఎవరు లాస్ అవ్వదని బేసిక్స్ చెప్పినారు. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయినాయి. లాస్ట్కి ఈ టైంకి వచ్చేసరికి నాకేమర్థమైందంటే వాట్ ఎవర్ ఐ లాస్ట్ ఇన్ మై ఇంటర్మీడియట్, నేను అక్కడితో పోలిస్తే ఇప్పుడు సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అయ్యానన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, మనస్ఫూర్తి చెప్తున్నా. అందుకు డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. మేము అసలు ఎందుకు చదువుతున్నాం, దేనికోసం చదువుతున్నాం అనేది ఒకసారి సార్ గుర్తు చేస్తుంటారు. అంటే ఆయన ఉన్న ఫీల్డ్లో సార్ చదివిన ఈ ఎంబీబీఎస్ జర్నీ గురించి అప్పుడప్పుడు కొంచెం గ్లింప్స్ ఇస్తుంటారు. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత 11 o'clockకి నిద్రపోయే టైంకి సార్ వస్తారు. లైక్ ఆ టైంలో వస్తారు. మేము ఫస్ట్ అనుకునేది ఏంటి ఇంత లేట్ నైట్ సార్ మాట్లాడడం ఏందని అనుకున్నాం, కానీ దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఎందుకంటే ప్రతిరోజు మనం దేనికి అసలు మీరు ఎందుకు చదువుతున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చినారు, లాంగ్ టర్మ్ ఎందుకు తీసుకుంటున్నారు, దేనికి తీసుకుంటున్నారు అనేది చెప్తారు. అలా షేర్ చేయడం వల్ల ఓకే మేము వెళ్ళబోయే ఫీల్డ్లో ఇలా ఉంటుంది అని ముందే తెలుసుకుంటే ఇంకా బూస్టింగ్ వస్తుంది కదా. సో ఆ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్కి. అండ్ సార్ పెట్టిన ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ మ్యామ్. మీరు చాలా వాళ్ళ దగ్గర నుండి రివ్యూ తీసుకున్నారు. జెన్యూన్ అందరూ కూడా లైక్ టాప్ స్కోరింగ్ కాదు, కానీ మేము వెనకబడ్డ వాళ్ళం ముందుకు వస్తున్నామన్న కాన్ఫిడెన్స్ ఉంది. అది అందరిలో చూడొచ్చు మీరు. అందుకనే ఇప్పుడు నేను వచ్చే ఎవరైతే మా జూనియర్స్ ఉన్నారో ఐ విల్ సజెస్ట్ దిస్. మీకు ఒకవేళ నిజంగా జెన్యూన్గా మీరు ఇంప్రూవ్ అవ్వాలి, మాకు సీట్ కంపల్సరీగా కావాలి అని అనుకుంటే మాత్రం వచ్చేసేయండి. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. మీ పేరు? అపరంజిత. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట డిస్ట్రిక్ట్ మ్యామ్. సో మీ డైరెక్టర్ సార్ గురించి చెప్పండి. ఆయన ఎంబీబీఎస్ ఎండి, ఆయన క్వాలిఫికేషన్ మీ స్టడీస్ పరంగా ఎలా సపోర్ట్ అవుతుంది? మ్యామ్ అసలు ఫస్ట్ చెప్పాలంటే రమేష్ సార్ దొరకడం ఒక లక్ అనుకోవాలి. అందులో డిఎన్ఏ రావాలంటే ఒక గోల్డెన్ ఛాన్స్ మ్యామ్. నా లైఫ్లో అయితే ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకుంటా నేను. ఎందుకంటే నేను అసలు అనుకోలే మ్యామ్ లాంగ్ టర్మ్ చేస్తా అని. అట్లా అంటే నేను వచ్చి 5 months కూడా అవుతుంది. నేను అనుకోలే అసలు నాకు సీట్ వస్తుందా రాదా, ఏమవుతుంది, అసలు నేను వెళ్ళిపోతానేమో మళ్ళీ అనుకున్నా. కానీ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి సార్ మాట్లాడడం, సార్ ప్రతిసారి ఇంటరాక్ట్ అవ్వడం, ఎగ్జామ్స్ పెట్టడం, తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎక్కడ లో ఉన్నావు అని ప్రతిసారి మాట్లాడడం వల్ల మనం చాలా మోటివేట్ ఇస్తారు మ్యామ్ సార్. దానివల్ల ఏంటంటే అసలు మనకి సీట్ రాదనుకున్న వాళ్ళకు కూడా ఒక హోప్ వస్తుంది, సీట్ తెచ్చుకోగలుగుతాం, సరే ఇంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనం ఇంకా చాలా చేయగలుగుతామని అనుకుంటాం మ్యామ్. సో అది సార్ దొరకడం, ఇంకా డిఎన్ఏ క్యాంపస్లో రావడం ఒక గోల్డెన్ ఛాన్స్ మ్యామ్ కొంతమంది లైఫ్లో. లైక్ అందరూ అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోలేరులే, కానీ చాలామంది లైఫ్లో చాలా ఉంటాయి మ్యామ్, సీట్ తెచ్చుకుంటామా తెచ్చుకోమా అని. కానీ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకుంటాం మ్యామ్ ఇది చాలా బెస్ట్ ప్లేస్ మ్యామ్, ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రైట్, ఎమోషనల్ అయిపోతుంది తను. ఎందుకంటే నీట్ రాయడం అనేది జీవితంలో అది ఒక ఎగ్జామ్లా కాదు, ఒక అవకాశంగా చెప్పుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అన్న గోల్తో ఫస్ట్ ఇనీషియల్గా నీట్ ఎగ్జామ్ రాయిస్తూ ఉంటారు. ది పేరెంట్స్ గోల్తో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ ఎంబీబీఎస్ చేయాలనే ఆ గోల్తో వచ్చే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. మీరు చూడొచ్చు స్టూడెంట్స్ అందరూ చాలా జెన్యూన్ రివ్యూ ఇచ్చారు డిఎన్ఏ గురించి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చాలా మంచి అంటే చాలా ప్లేసెస్లో ఫ్యాకల్టీ ఉంటారు, కానీ ఒక డాక్టర్స్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో డిఎన్ఏ అకాడమీలో మీరు చూడగలరు. ఒకసారి ఆలోచించండి. స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. వీలైతే ఒకసారి విజిట్ చేసి సార్తో మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. డిఎన్ఏలో నీట్లో ర్యాంక్ కొట్టి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తున్న వరల్డ్ స్టూడెంట్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్. మీ పేరు? నందిని. ఓకే, ఏపీ తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే టాప్. నీట్లో ఇక్కడ డిఎన్ఏలో ర్యాంక్ కొట్టి అక్కడ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ, మై పేరెంట్స్ ఆర్ ఈవెన్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో ఎట్లా మీరు ఏదైనా సబ్జెక్ట్లో డల్గా ఉన్నారా? డాక్టర్ అవ్వాలని కాన్ఫిడెన్స్ ఉండి ఇక్కడికి వచ్చి పికప్ అయింది ఏమన్నా ఉందా? కెమిస్ట్రీ ఫిజిక్స్ యాక్చువల్లీ చాలా వీక్ ఉండే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, సో ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వాలి నీట్లో అంటే సజెస్ట్ చేస్తారా? యా, డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటారు అండ్ మనకి ఏది రాకపోయినా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఐ కెన్ గివ్ దమ్ అష్యూరెన్స్. ఓకే, సో బయాలజీ ఫిజిక్స్లో మీరు లో ఉన్నారు. కెమిస్ట్రీ ఫిజిక్స్లో సో పికప్ చేసి మీరు ర్యాంక్ కొట్టేలా చేశారు. ఎస్. ముందు కాన్ఫిడెన్స్ ఉందా మీకు? లేదు, అస్సలు లేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి?
మై పేరెంట్స్ ఆర్ ప్రౌడ్ అబౌట్ మీ, ఎవ్రీ వన్ ఆర్ ప్రౌడ్, హ్యాపీ. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? అనుష మ్యామ్. అనుష, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను తొర్రూరు నుండి వచ్చిన మ్యామ్, మహబూబాద్ డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఎంబీబీఎస్ మీరు చేయడానికి మీకు డిఎన్ఏ ఏ విధంగా సపోర్ట్ చేసింది? స్టార్టింగ్లో ఇంత ఇంప్రూవ్ అవుతా అని అనుకోలేదు మ్యామ్. ఫస్ట్ ఈ కాలేజ్కి వచ్చిన ఎన్విరాన్మెంట్ చూసి అట్లా ఏం అనిపించలేదు. తర్వాత నేను నార్మల్ ప్రైవేట్ సీట్ అట్లా కొడతాయేమో అని అనుకున్నా, కానీ గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఫ్రమ్ జిఎంసి నల్గొండ ఐఎమ్ ఫ్రమ్. ఇంకా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నీకు ఏది ఉన్నా కానీ అప్పటికప్పుడే సార్ చెప్తే అన్నీ క్లియర్ చేసేస్తారు. ఇంకా స్టడీస్ విషయంగా ఏదైనా ఉన్నా కానీ ఏది చెప్పినా హెల్ప్ చేస్తారు చాలా, అది సాల్వ్ చేయడానికే ట్రై చేస్తారు సార్. ఇంకా ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకా టీచింగ్ అయితే సూపర్ ఉంటుంది. మనం చెప్పలేము అసలు ఇక్కడికి వస్తే ఇట్లా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటిది మనం చాలా నేర్చుకోవచ్చు. సో మీ డైరెక్టర్ సార్ కూడా ఎంబీబీఎస్ ఎండి కదా, ఆయన స్టడీస్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? సార్ ఎంబీబీఎస్ చేసి ఉండడం వల్ల మనకి అసలు ఎట్లా చదవాలి ఏంటిది అని ప్రతి ఒక్కటి మనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఎంత స్కోర్ చేయాలి, ఈ కేటగిరీకి నీకు ఎంత మార్క్స్ రావాలి, ఏ సబ్జెక్ట్లో ఎంత స్కోర్ చేయాలి, అట్లాంటిది అన్ని ప్రతి ఒక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఏ సబ్జెక్ట్లో ఎంత చదవాలి, ఎన్ని మార్క్స్ రావాలి, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ టాపిక్ ఎట్లా చదవాలి. ఇంకా ప్రతి వీకెండ్ మనకి ఎగ్జామ్స్ పెడతానే ఉంటారు, ఎట్లా ఇంప్రూవ్ కావాలి అని ప్రతిసారి పిలిచి మనతో మంచిగా మాట్లాడి ఫ్రెండ్లీగా చాలా మంచిగా మాట్లాడతారు సార్. ఇంకా ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది. సో మీ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళని ర్యాంక్తో బయటికి పంపించారు? అంతే ఉంటుంది మ్యామ్. సో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే పక్కా జాయిన్ అవ్వండి, అసలు మీకు డౌట్ పడాల్సినంత అవసరం లేదు. ఒకవేళ డౌట్ ఉన్నా క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చారంటే మీరు పక్కా సీట్తోనే వెళ్తారు. ఏదో నార్మల్ కాలేజ్ అని అనుకున్నా కానీ మీరు ఇంకా మంచి కాలేజ్లో సీటు కొట్టి వెళ్తారు, పక్కా కాన్ఫిడెన్స్. సో కెమెరా ముందు కొంచెం నర్వస్గా మాట్లాడుతుంది, కానీ దీని ముందు అమ్మాయి కాన్ఫిడెన్స్ చూడాలి. అసలు డెఫినెట్గా ఇక్కడ జాయిన్ అయితే డాక్టర్ అయ్యే బయటికి వెళ్తారని బల్లగుద్ది చెప్పేస్తుంది. సో ఒకసారి ఆలోచించండి, మీ పిల్లల రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, ఈ అకాడమీ ఆ అకాడమీ అని తిరిగే బదులు పిల్లలు వాళ్ళు చెప్పిన మాటల్లోనే మీకు ఆ కాన్ఫిడెన్స్లోనే అర్థమైపోతుంది కదా. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఈ అకాడమీని విజిట్ చేయండి. విజిట్ చేసి సార్తో మాట్లాడిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ డిఎన్ఏలో కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ సీట్ కొట్టిన ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు హర్షిత. హర్షిత, మిగతా అకాడమీస్తో పోలిస్తే డిఎన్ఏని మీరు ఎందుకు ఎంచుకున్నారు, ఎలా కొట్టగలిగారు సీట్? నేను ఫస్ట్ డిఎన్ఏని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ డాక్టరే మళ్ళీ ఇది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసారని తెలిసినప్పుడు నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయినా. డాక్టర్కి అయితే అన్ని సబ్జెక్ట్స్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందులో ఎంత స్కోర్ చేయాలి, మాకు ఎంత ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్లో ఎంత ఉన్నాం అనేది సార్ బాగా అసెస్ చేస్తుండే. అది చాలా ప్లస్ పాయింట్ అయింది నాకు. నేను ఫిజిక్స్ చాలా వీక్ ఉంటుండే, ఇక్కడికి వచ్చినాక చాలా పిక్ అయినా. ఫిజిక్స్లో చాలా టెస్టులు రాయడం, ఫార్ములాస్ మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడం, ప్రతిసారి టెస్టులు పెట్టడం వల్ల సాటర్డేస్ ట్యూస్డేస్ మేము చాలా టెస్టులు రాయడం వల్ల నేను ఫిజిక్స్ చాలా పర్ఫెక్ట్ అయినా. ఫిజిక్స్ మంచి స్కోర్ చేయగలిగిన. లాస్ట్ టైం ఫిజిక్స్ పేపర్ ఎంత టఫ్ వచ్చినా నేను నా బెస్ట్ ఇవ్వగలిగిన ఇక్కడ నేర్చుకోవడం వల్లనే. కెమిస్ట్రీ కూడా ఫార్ములాస్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అన్నిటిని చాలా డివైడ్ చేసి అన్నిటికీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు తీసుకొని వచ్చారు. లాస్ట్లో ఫైనల్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు కూడా చాలా బాగా రాసేవాళ్ళం. ఎంత మార్క్స్ తక్కువ వచ్చినా, ఎక్కడ తక్కువ వస్తున్నాయి, ఎందుకు తక్కువ వస్తుంది, ప్రాబ్లం ఎక్కడుందో ప్రతి ఒక్కటి ప్రతిసారి అసెస్ చేసేవారు. చేసిన ప్రతిసారి టెస్ట్ రాసిన ప్రతిసారి నీ ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ రాలేకపోతున్నావు అని సార్ వాళ్ళు పర్సనల్గా మాట్లాడడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడం. అది ఎంత చిన్న డౌట్ అయినా, అది అడిషన్ అయినా మల్టిప్లికేషన్ అయినా చాలా ఈజీగా చెప్పేవారు. ఎప్పుడు ఇది కూడా రాదా అనే ఆ క్వశ్చనే ఉండేది కాదు. చాలా సింపుల్గా ఏం కాదు మర్చిపోవచ్చు, అది కామనే, ఏం కాదు ఆ టెన్షన్లో గుర్తురాదు, చేయొచ్చు, ఇంకొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి అని చెప్పేవాళ్ళు. అది ఇంకా కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ చేసేది. ఫైనల్ ఎగ్జామ్స్లో ఎంత టఫ్ వచ్చినా మీ బెస్ట్ నువ్వు ఇవ్వాలని సార్ చాలా మోటివేట్ చేయడం వల్ల నేను లాస్ట్ ఇయర్ చాలా మంచి రాయగలిగిన. అందుకే నేను ఈరోజు ఉస్మానియాలో చేయగలుగుతున్నా. థ్యాంక్స్ ఫర్ డిఎన్ఏ. లాస్ట్ ఇయర్ డిఎన్ఏలో కోచింగ్ తీసుకొని నీట్లో ర్యాంక్ కొట్టి ఎంబీబీఎస్ చేస్తున్న స్టూడెంట్స్తో మనం మాట్లాడుతున్నాం కదా, వాళ్ళలో ఒకళ్ళు ఇంకొకరు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. హాయ్. హాయ్. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి, ఎక్కడి నుంచి? నేను ప్రజెంట్ సిద్దిపేట సురభి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఓకే. లాస్ట్ టైం ఇక్కడనే నేను కోచింగ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ
కోచింగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఏ డౌట్ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగడానికి చాలా ఇన్కన్వీనియన్స్ ఉండదు, బాగుంటుంది. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ పోయి అడగవచ్చు ఏం చిన్న డౌట్ అయినా కూడా. ఫిజిక్స్ చాలా బాగా చెప్తారు. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. కెమిస్ట్రీ అయితే ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. మనకు బాటనీ జువాలజీ అయితే ఇక చెప్పొద్దు. బాటనీ సార్ అయితే చాలా బాగా చెప్తారు. జువాలజీ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎంత అంటే ఏ కాన్సెప్ట్ మనకి ఎలా చెప్పాలి, ఎట్లా చెప్తే పిల్లలకి రీచ్ అవుతుంది అదంతా క్లియర్గా చెప్తారు. మనం చాలా ఈజీగా ఫీల్ అవుతాం, ఎలాంటి స్ట్రెస్ లేకుండా. సార్ అప్పుడప్పుడు వచ్చి మోటివేషన్ కూడా చేస్తారు. మా సార్ కూడా డాక్టరే. సార్ వచ్చి అప్పుడప్పుడు ఈ టైంలో స్ట్రెస్ తీసుకోవద్దు. లాస్ట్ మూమెంట్లో అయితే చాలామంది క్యాజువల్గా చాలామంది ప్యానిక్ అవుతారు. ఈ టైంలో అందరు అలానే ఉంటారు కాబట్టి రిలాక్స్ అవ్వండి, ఏం కాదు. సేమ్ అందరికి వచ్చిన పేపరే మీకు కూడా వస్తుంది. మీరు అక్కడ ఎలా రియాక్ట్ అవుతారు అనేది అది చాలా ఇంపార్టెంట్గా మోటివేటెడ్గా మాట్లాడేటం. అందుకు చాలా మోటివేట్ అనిపించేది. అంత స్ట్రెస్ ఏం అనిపించకపోయేది. ఏదైనా చదవడం ఎంజాయ్మెంటే ఉండేది. దీనికి ఇంపార్టెన్స్ దానికే ఉండేది. అందుకు చాలా ఈజీగా ఫ్లోగా మంచిగా వెళ్ళిపోయింది. రైట్. అంటే మిగతా అకాడమీస్కి డిఎన్ఏకి డిఫరెన్స్ ఏం గమనించారు? చాలా ఎన్వైర్న్మెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది. మిగతా అకాడమిక్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మార్క్స్ అన్నట్టు ఉంటుంది. అటు నుంచి పేరెంట్స్ సైడ్ ప్రెషర్, ఫ్యాకల్టీ. కాకపోతే ఇక్కడ అదేం కాదు. పేరెంట్స్ సైడ్ ఉన్నా కూడా ఫ్యాకల్టీ చాలా చిల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఈజీగా. ఎంత అంటే కామన్ అది. పేరెంట్స్ సైడ్ నుంచి ప్రెషర్ కామన్, కానీ ఫ్యాకల్టీ మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ ఏమి ఉండదు మిగతా ఫ్యాకల్టీ. సో మీ డైరెక్టర్ సార్ కూడా ఎంబీబీఎస్ ఎండి కాబట్టి అందులో ఉన్న స్ట్రెస్ ఆయనకి తెలుసు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా స్ట్రెస్ రిలీఫ్గా ఈ కోచింగ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు అనమాట. అవును, అది ప్లస్ పాయింట్ అయింది మాకు. సార్ కూడా ఆ స్టేజ్ని దాటుకొని వచ్చిర్రు కాబట్టి ఆ స్టేజ్ని మీరు ఎలా క్రాస్ చేయాలి అని చాలా డీటెయిల్గా చెప్పేటోళ్ళు. అందుకు మాకు చాలా మోటివేట్గా అనిపించేది. ఆల్రెడీ సార్ డాక్టరే కదా, మాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ సార్. ఇక సో ఇదే పెద్ద డిఫరెన్స్ మిగతా అకాడమీస్కి డిఎన్ఏ. ఎస్, అదే పెద్ద డిఫరెన్స్. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మనకు చెప్తే అది ఇంకా ఈజీగా ఉంటుంది. రైట్. హాయ్, మీ పేరు? మమత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మహబూబాబాద్ నుంచి వచ్చాను. సరే, మీరు ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కదా, ఎక్కడ? ఇక్కడ సంగారెడ్డిలో వచ్చింది నాకు ఎంబీబీఎస్ సీట్. ఏ కాలేజ్? టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్. ఓకే. సో అసలు ఎవరి త్రూ వచ్చారు మీరు? ఇక్కడ మా ఒక అక్క సజెస్ట్ చేసింది. అంటే ఆమె కూడా ఇక్కడే లాంగ్ టర్మ్ తీసుకుంది, ఆమెకి సీట్ వచ్చింది. సో ఆమె రిఫరెన్స్ ద్వారా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆమె మీ ఊరేనా? మా ఊరే ఆమె. ఓ, రిఫరెన్స్ త్రూ వచ్చాను. సో మీరు కూడా హ్యాపీ? చాలా హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, నేను హ్యాపీ. ఇక్కడ జాయిన్ అయ్యి ఒక డాక్టర్ అవ్వాలనే గోల్ తోటి ర్యాంక్ కొట్టి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు. మీ గోల్ రీచ్ అవ్వడానికి డిఎన్ఏ ఎలా సపోర్ట్ చేసింది? చాలా సపోర్ట్ చేసింది. డిఎన్ఏలో ఎలా ఉంటుంది అంటే అసలు మనకి ఒక సబ్జెక్ట్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా జీరో నాలెడ్జ్తో వచ్చినా ఇక్కడ గెయిన్ చేసుకోగలుగుతాం. అలా ఉంటుంది ఫ్యాకల్టీ. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది చదవడానికి. ఫ్యాకల్టీ చాలా మంచిగా చెప్తారు. అసలు నీకు ఎలాంటి అంటే అవగాహన లేకపోయినా వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేసి చెప్తారు. ఫ్యాకల్టీ అనేది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి చెప్తారు. ప్రతి ఒక్క చిన్న డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాంటి అంటే నువ్వు ఎలాంటి షేమ్ ఫీల్ అవ్వకుండా, షై ఫీల్ అవ్వకుండా అడగొచ్చు సార్ వాళ్ళని డౌట్. ఇంకా మనకి వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో తక్కువచ్చి మనకు ఒక సబ్జెక్ట్లో ఈ టాపిక్ మనం వీక్ ఉన్నామంటే మళ్ళీ ఆ టాపిక్ సార్ వాళ్ళతో చెప్పించి మళ్ళీ దానికి ఎగ్జామ్స్ పెడతారు సపరేట్గా. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. మళ్ళీ ఆ టాపిక్ మీద మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాము. సో ఇంకా వేరే కాలేజ్కి ఈ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ చదవడానికి బాగుంటుంది. మళ్ళీ మా సార్ కూడా డాక్టరే కాబట్టి మెయిన్ పాయింట్ డాక్టరే కాబట్టి ఆయనకి ఎలా అంటే మొత్తం తెలుసు ఎలా చదవాలి, ఈ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది పిల్లలకి, ఎలా చెప్పాలి వాళ్ళకి, ఏ టైంకి ఈ సబ్జెక్ట్ పెడితే వాళ్ళు అంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఏ క్లాసెస్ ఏ టైంకి పెట్టాలి, ప్రతి ఒక్కటి మా సార్కి తెలుస్తుంది. సో టైం టేబుల్ కూడా మమ్మల్ని అడిగి మరీ డిసైడ్ చేస్తారు మాకు అనుకూలంగా. సో అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి కాలేజ్లో అట్లా ఉండదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన టైం టేబుల్ పెడతారు, మనం దాన్ని ఫాలో కావాలి. కానీ ఇక్కడ అలా ఉండదు. మనకు అంటే మన ఇంటెన్షన్ అంటే మనం ఎలా చదవగలుగుతాం, ఇప్పుడు ఈ టైంకి అయితే వాళ్ళు వినగలుగుతారా లేదా అని దాన్ని ఆలోచించి కూడా సార్ కూడా మీ స్టేజ్ దాటే వచ్చారు కదా. అలా మాకు సార్ డాక్టర్ అయ్యి ఆయన కూడా ఈ స్టేజ్ నుంచి అన్నీ సఫర్ అయ్యి వెళ్ళారు కాబట్టి మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. సో ఎక్కడ ఎంబీబీఎస్ చేస్తున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు సంగారెడ్డి టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాను. సో ఫ్యూచర్ డాక్టర్ అయిపోయినట్లే. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? వెన్నెల.
ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం. జనగాం నుంచి. ఎక్కడ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మీకు? నర్సంపేట్. ఏ మెడికల్ కాలేజ్? జిఎంసీలో వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్, హ్యాపీ. ఓకే. సో ఇక్కడ డిఎన్ఏ ఉందని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? మా ఫ్రెండ్ ఇక్కడనే లాంగ్ టర్మ్ తీసుకుంది, సో సజెస్ట్ చేసింది వచ్చాను. ఆమెకు కూడా సీట్ వచ్చింది గవర్నమెంట్లో. ఓ వావ్, చాలా పెద్ద విషయం కదా. సో మీకు అన్ని సబ్జెక్ట్స్ ఓకేనా? ఇక్కడ ఎలా పికప్ అయ్యారు? లేదు, నేను అంటే జీరో నాలెడ్జ్ తోటి వచ్చాను. బయో, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ జీరో ఉండేవి. సో ఇక్కడికి వచ్చి చాలా ఇంప్రూవ్ అయ్యాను, సీట్ కట్టాను. సో మీ సార్ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఎందుకంటే మీ డైరెక్టర్ సార్ కూడా ఎంబీబీఎస్ ఎండి కదా. అయితే సార్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టేది, 1 వీక్కి 3 to 4 టైమ్స్ ఎగ్జామ్ పెట్టేది. సో అదే రిపీట్ చేయడం వల్ల మర్చిపోకుండా అదే ఎగ్జాక్ట్ అదే వస్తే మర్చిపోవడం ఉండదు. ఇక అదే కరెక్ట్ చేసి రావడమే. ఇక అదే చాలా హెల్ప్ అయింది. ఇంకా మార్క్స్ తక్కువ వస్తే మళ్ళీ ఎందుకు తక్కువ వచ్చిందని సండే వచ్చి మోటివేట్ చేయడం, ఎందుకు తక్కువ వచ్చింది, నెక్స్ట్ ఎగ్జామ్కి నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి, చాలా హెల్ప్ అయింది మాకు. ఓకే, మోరల్ సపోర్ట్ కూడా ఉంటుంది. చాలా మోరల్ సపోర్ట్ ఉంటుంది. జనరల్గా నీట్కి ప్రిపేర్ అవడం అంటే చాలా పెద్ద స్ట్రెస్. మిగతా కాలేజ్లో ఏముంటుందంటే ఎగ్జామ్ పెడతారు, సో నెక్స్ట్ మార్క్స్ పెడతారు, డైరెక్ట్ పేరెంట్స్కి పెట్టేస్తారు గ్రూప్లో. సార్ మా సార్ పెట్టేసి కూడా ఎందుకు తక్కువ వచ్చింది, ఎక్కడ మీకు సబ్జెక్ట్లో ఎక్కడ వీక్ ఉంది, సో అది వీక్ ఉంటే మళ్ళీ సార్ని సపరేట్గా పిలిపించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ పట్ల ఇట్లాంటి కేరింగ్ ప్రతి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కదా. ఓకే, హాయ్. హలో, మీ పేరు? విష్ణుత. ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్. ఓకే, మీకు ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వచ్చింది? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, యాదాద్రి భువనగిరి. ఓకే, మీ సక్సెస్కి, మీ గోల్ రీచ్ అవ్వడానికి డిఎన్ఏ ఎలా సపోర్ట్ చేసింది? చెప్పాలంటే నేను డాక్టర్ అవుతాను అనుకోలేదు, బట్ ఇక్కడికి వచ్చాక రమేష్ సపోర్ట్తో చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకొని చాలా కాన్ఫిడెన్స్తో రాసాను ఎగ్జామ్. బట్ ఐ అచీవ్డ్ ఇట్, విచ్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. సార్ చాలా సపోర్ట్ చేస్తారు. 3 సబ్జెక్ట్స్ అవసరం లేదు అని కూడా చెప్పొచ్చు, బయోకెమ్ అండ్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. 2 మన క్యాస్ట్ ఏంటి, మన రిజర్వేషన్ ఎక్కడ దాకా ఉంది, మనకు ఎన్ని మార్క్స్ వస్తే చాలు, అది చూసుకొని వెళ్ళినా వీ క్యాన్ అచీవ్ ద గోల్. ఓకే, ఎంబీబీఎస్ అనేది చాలా మందికి ఒక గోల్, బట్ చాలా వరకు అది ఆగిపోద్ది, కాన్ఫిడెన్స్ లేక, ఒక సపోర్ట్ లేక. బట్ డిఎన్ఏకి వస్తే మనకు అవన్నీ దొరుకుతాయి, ఒక కాన్ఫిడెన్స్, ఒక సపోర్ట్. మన రమేష్ సార్ అన్ని ఇస్తారు మనకి, కంటిన్యూస్గా ఎగ్జామ్స్ పెడతారు. హిల్ చెకప్, హిల్ ఫాలో అప్, మార్క్స్ ఎందుకు రావట్లేదు అని హిల్ ఫాలో అప్, హిల్ క్వశ్చన్ ఎవ్రీథింగ్, హిల్ సపోర్ట్, హిల్ మేనేజెస్ వెరీ గుడ్లీ. ఓకే, సో ఫస్ట్ మీరు రమేష్ సార్ని కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నీకు అసలు ఎంబీబీఎస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఐ సెడ్ ఎస్ సార్. లేటర్ హీ ఆస్క్డ్ అగైన్, ఎస్ సార్. లేటర్ హీ డన్ ఇట్, హీ షోడ్ us we can, you can. ఓకే, సో ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే మీరేం చెప్తారు? చెప్పాలంటే ఇక్కడ ఎవరైనా రావచ్చు. యూ క్యాన్ సపోర్ట్ సార్, యూ క్యాన్ ట్రస్ట్ సార్ వెరీ ఈజీలీ, బికాస్ ఇంతమంది ఉన్నారు యాజ్ అ ప్రూఫ్. యూ క్యాన్ ట్రస్ట్ సార్ సో ఈజీలీ. హీఈస్ ఎ డాక్టర్ అండ్ హీ మేక్ అస్ డాక్టర్స్. రైట్, థ్యాంక్ యూ. డాక్టర్స్ నీట్ అకాడమీ బాయ్స్ క్యాంపస్లో ఉన్నామండి. ప్రస్తుతానికి మనం క్లాస్ రూమ్లో ఉన్నాం. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. కొంతమంది స్టూడెంట్స్తో మనం మాట్లాడదాం. ఇప్పటివరకు మనం గర్ల్స్ క్యాంపస్లో ఉన్నాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇతనితో మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? దివాన్ రాథోడ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి తెలంగాణ. ఎలా తెలిసింది అసలు ఇక్కడ ఈ అకాడమీ గురించి? యూట్యూబ్ ద్వారా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారా? ఎలా అనిపించింది రమేష్ సార్తో మాట్లాడిన తర్వాత? బాగా అనిపించింది. పేరెంట్స్ కూడా ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? 6-7 మంత్స్ అవుతుంది. హాస్టల్లో ఉంటున్నారు. ఫుడ్, అకామిడేషను, ఎగ్జామ్స్, ప్రిపరేషను మిగతా కాలేజెస్తో, యూనివర్సిటీస్తో, అకాడమీస్తో పోలిస్తే దీనికి వాటికి ఏంటి డిఫరెన్స్? నేను లాస్ట్ టైం నేను గోశాల చదివాను, అక్కడికన్నా ఇక్కడ ఏం డిఫరెన్స్ అంటే కొంచెం పట్టించుకుంటారని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. మరి వచ్చిన దానికి తగ్గట్టే పట్టించుకుంటున్నారా? బాగుందా ఫ్యాకల్టీ, టీచింగ్? టీచింగ్ అంతా బాగుంది. ఎగ్జామ్స్ గురించి చెప్పండి. అసలు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? వీక్లీ వన్స్ కండక్ట్ చేస్తారు. అది నార్మల్గానే అందరూ బాగా రాస్తారు. ఒకవేళ మనం ఎక్కడైతే మిస్టేక్స్ ఎక్కువ చేస్తామో అవి మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్ అన్నది పెట్టి రీకండక్ట్ చేస్తారనమాట. ఒకవేళ అప్పటికి సరిగ్గా రాయలేదనుకో అది నెక్స్ట్ వీక్కి
మళ్ళీ సార్ దగ్గర అడిషనల్గా టైం తీసుకొని నెక్స్ట్ వీక్ ఇంకోసారి అడిగితే పేపర్స్ కానీ అలా ఇచ్చారు. ఓకే, మీరు తరోగా ఆ సబ్జెక్టు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే వరకు ఆ చాప్టర్ రివిజన్ చేపిస్తూనే ఉంటారు, ఎగ్జామ్ పెడుతూనే ఉంటారు. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి. హాయ్, హలో మ్యామ్. మీ పేరు? శశాంక్ మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక మ్యామ్. కర్ణాటక మ్యామ్. కర్ణాటక దగ్గర ఏం అకాడమీస్ లేవా? యాక్చువల్లీ నా లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇక్కడే జరిగింది. సో హైదరాబాదే బాగుంటుంది అనేసి ఎన్విరాన్మెంట్, అందుకే ఇక్కడ వచ్చాను. హైదరాబాద్లో కూడా చాలా అకాడమీలు ఉన్నాయి. వై డిఎన్ఏ? యూట్యూబ్ చేశారు ఆల్రెడీ, దాని నుంచి ఇక్కడికి వచ్చినాను. ఆ క్లాసెస్ అవి విన్నప్పుడు మీకు అనిపించిందా మంచిగా? సో వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేశాను, అందరిని అడిగాను ఎలా ఉంటుందో అనేసి. చాలా బాగుంటుంది అని చెప్పారు. సో వర్తా కాదు అనేసి చూసుకున్నా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వర్త్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఎక్సలెంట్ మ్యామ్. ఫ్యాకల్టీ అయితే బాగా ఎక్సలెంట్ ఉంది. ఎస్పెషల్లీ ఆర్జీ సార్ ఈజ్ ఎ లెజెండ్ ఆఫ్ కెమిస్ట్రీ మ్యామ్. వావ్, బాగా చెప్తారు. మీ డైరెక్టర్ సార్ గురించి చెప్పండి. ఆయన కూడా ఎంబీబీఎస్ ఎండి. ఆయన ఒక డాక్టర్ కాబట్టి డాక్టర్గా మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దాలని ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. మీకు ఇదంతా కొత్తగా అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది ఫీల్? లైక్ ఫీలింగ్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగానే ఉంది మ్యామ్. లైక్ ఇక్కడ వచ్చేంత వరకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ ఇయర్ కన్నా. సో ఇక్కడ బాగానే ఉంది. లైక్ ఎన్విరాన్మెంట్ పర్పస్ కానీ లైక్ ప్రెషర్ కానీ మొత్తం బాగానే ఉంది మ్యామ్. హాయ్, హాయ్. మీ పేరు? సన్నీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. ఎలా అనిపిస్తుంది డిఎన్ఏ అకాడమీ? బాగుంది, చాలా బాగుంది. బాగా అనిపిస్తుంది. ఫ్యాకల్టీ వైజ్ బాగుంది. ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ బాగుంటుంది. అన్ని సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్టా? అన్ని సబ్జెక్ట్ పర్ఫెక్ట్. ఫిజిక్స్ సెలెక్టెడ్ చాప్టర్స్ చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది మరి? దానికి మీకు పుషప్ అది ఎలా? బాగుంది, పుషప్ బాగుంది. ఎంకరేజ్మెంట్ ఫ్యాకల్టీ నుండి ఎంకరేజ్మెంట్ అయినా డైరెక్టర్ నుండి ఎంకరేజ్మెంట్ అయినా చాలా బాగుంది. ఇప్పుడు స్ట్రెస్ ఏమైనా అనిపిస్తుందా? నీట్ అంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది కదా, బట్ ఫ్యాకల్టీతో కమ్యూనికేట్ అయ్యే విధానం కానీ చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి క్లారిఫై చేస్తారు. ఓకే, వీకెండ్ టెస్ట్, రెగ్యులర్ టెస్ట్ రాస్తుంటాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మీకు సబ్జెక్ట్ వైజ్ మోరల్ సపోర్ట్ అన్ని ఫ్యాకల్టీ నుంచి ఉంటాయి కాబట్టి స్ట్రెస్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సీట్ కొడతారని కాన్ఫిడెన్స్ ఉందా? కన్ఫర్మ్. ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్, మీ పేరు? వెంకట్ తేజ. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర నుంచి తెలంగాణకి. ఆంధ్రలో ఏమి అకాడమీస్ నచ్చలేదా? అంటే అక్కడే లాస్ట్ ఇయర్ చేశాను, సీట్ రాలేదు, అందుకని ఇక్కడ వస్తే వచ్చింది. ఓ, నీట్ ఆల్రెడీ అటెంప్ట్ చేశారు? చేశాను, సెకండ్ లాంగ్ టర్మ్. ఈసారి కాన్ఫిడెన్స్ ఉందా సీట్ వస్తుందని? ఉంది, ఈసారి కాన్ఫిడెన్స్ వచ్చేది. ఎందుకంటే ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్, వీళ్ళ ప్రొసీజర్, వీళ్ళ ఎగ్జామ్స్ మార్క్స్ అన్ని చెక్ చేసి సపోర్ట్ అంతా బాగుంది. సార్ మోహన్ సార్ సపోర్ట్ చాలా బాగుంటుంది మాకు బాయ్స్కి. ఇంకా చెప్పాలంటే రమేష్ సార్ మొత్తం ఆయన ఎడ్యుకేషన్ చూసుకుంటాడు. మోహన్ సార్ మొత్తం డీలింగ్స్ ఇక్కడ అంతా ఫుడ్ సపోర్ట్ అంతా మాకు చాలా బాగా ఇస్తారు సార్. ఓకే, ఫుడ్ అకామిడేషన్ బాగుంది, ప్రిపరేషన్కి సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి సీట్ కొడతానని కాన్ఫిడెన్స్ ఉంది. హాయ్. హాయ్ అండి. మీ పేరు? బద్రీనాథ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి. వనపర్తి నుంచి. సో ఎలా అనిపిస్తుంది వచ్చిన తర్వాత ఈ డిఎన్ఏ మిగతా అకాడమీస్కి, కాలేజెస్కి దీనికి డిఫరెన్స్ మీకు ఏమనిపిస్తుంది? ఒక 4 to 5 కాలేజెస్ వెళ్ళి నేను అక్కడ అడిగాను వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంది. ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఒక 4-5 కాలేజెస్ వెళ్ళాను. తర్వాత లాస్ట్ నేను ఇక్కడికి వచ్చాను. మా ఫ్యాకల్టీ చెప్తే ఇక్కడ వచ్చాను. అక్కడ మా సార్ ఇక్కడ ఫిజిక్స్ చెప్తారు. ఓకే, ఇక్కడికి వచ్చినాక రమేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. ఫీజ్ కూడా ఓకే, కంఫర్టబుల్గానే ఉంటుంది, అంతా ఓకే. ఫిజిక్స్ కొంచెం టఫా మీకు? ఆఫ్ కోర్స్ చాలా టఫ్. ఓకే, సో మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఓకే? మిగతా సబ్జెక్ట్స్ కూడా అన్నీ ఓకే. ఫస్ట్ సార్ ఏమని చెప్పారంటే రాగానే ఫస్ట్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి అడిగారు. తర్వాతకి ఇక్కడ ఎలా ఉంటుంది టైం టేబుల్ చెప్పారు. తర్వాత ఫుడ్, ఫ్యాకల్టీ. అండ్ నాకు నచ్చింది ఏంటంటే నేను వచ్చిన ఒక 1 monthకి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నా ఒక్కరి నుంచే కాదు, అందరితోనూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడ ఏం మిస్టేక్ ఉంది ఏంటి, అండ్ ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా లేదా, ఒకవేళ బాగా చెప్పకుంటే నెక్స్ట్ ఏం చేద్దాము, అది బాగా అనిపించింది. ఇంకా ఎగ్జామ్స్ అంటే పెడతారు. ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది అనుకో, దానికి పార్ట్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత వీకెండ్ నడుస్తుంటుంది, క్యాజువల్గా వీకెండ్ నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటు మనకి పాత సిలబస్ ఏదైతే అయిపోతుందో దాని మీద మనకి పేపర్స్ ఇస్తుంటారు, ఈవినింగ్స్ ఎగ్జామ్ పెడుతుంటారు, బాగానే ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల మీరు రివిజన్ చేసుకోవడానికి మీకు ఎంతవరకు సపోర్ట్ అవుతుంది? యాక్చువల్లీ కాంపిటేటివ్లో కావాల్సింది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం, అది ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు రమేష్ సార్. అది బాగుంది. అంటే ఒక టాపిక్ అయిపోయిందనుకో, ఆ టాపిక్తో పాటు పాత టాపిక్, దాంతోపాటు ఇంకొక టాపిక్ అయిపోయింది. ఇంకా ప్రతిదీ మనకి పేపర్స్ ఇస్తూనే ఉంటారు. వీకెండ్ అయిపోయిందనుకో, సాటర్డే
ఫ్రైడే సాటర్డే మాత్రం కంపల్సరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ ఫ్రైడే బయో ఉందనుకో సాటర్డే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. అవి రెండు కలిపి మనకు మళ్ళీ సండే ఉంటుంది. అందులో మళ్ళీ రాకున్నది అనుకో బయో బిలో 300 వచ్చిందనుకో కంపల్సరీ అందరు రాయాల్సింది. ఓకే, అదొకటి బాగా పెట్టారు. అండ్ నాకు ఫస్ట్ థింగ్ నచ్చింది ఏంటంటే ఇంకా ఫుడ్ మనం ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నా సరే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఫుడ్ నాట్ మ్యాండేటరీ. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం బాగా నచ్చింది. ఫస్ట్ మంత్ తీసుకున్నారు అండ్ సెకండ్ మంత్ కూడా తీసుకున్నారు. అండ్ దగ్గరుండి గోపాల్ సార్ అయితే చాలా కేర్ తీసుకుంటారు. దగ్గరుండి మాట్లాడతారు ఎలా చదవాలి, ఏంది, మార్క్స్ తక్కువ వస్తే. ఓకే, అది బాగుంటుంది ఇక్కడ. హలో అండి, మనం మార్నింగ్ నుంచి డాక్టర్స్ నీట్ అకాడమీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. పిల్లలతో మాట్లాడాము, మొత్తం ఇక్కడ అకాడమీ అంతా ఎలా ఉందో చూసాము. బట్ దానికి రీజన్ అయినటువంటి బ్యాక్ బోన్ డాక్టర్ రమేష్ చౌహాన్ MBBS MD డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. హలో సార్. హలో మేడం, నమస్తే సార్. నమస్తే సార్. ఇంత తక్కువ వ్యవధిలో ఈ అకాడమీ స్టార్ట్ చేసిన తక్కువ కాలంలోనే ఇంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ నమ్మకాన్ని మీరు గెలుచుకోగలిగారు. మేము మీ స్టూడెంట్స్తో మాట్లాడాము, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని కలుస్తున్నాను నేను. కొంతమంది ఎమోషనల్ అయ్యారు, కొంతమంది చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలామంది రిఫరెన్స్ త్రూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఏంటి రీజన్? ఎక్కడ ఎన్ని చోట్ల నేను వెళ్ళాను, యూనివర్సిటీస్కి వెళ్ళాను, అకాడమీస్కి వెళ్ళాను, ఇంత ఎనర్జెటిక్గా ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ద రికార్డ్ కూడా ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఒక MBBS డాక్టర్ని వదిలేసి ఇది స్టార్ట్ చేశారా, లేకపోతే మీ గోల్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఏంటి మీరు ఈ స్టెప్ తీసుకోవడానికి రీజన్? అంటే బేసికల్లీ చెప్పాలంటే మేడం, ఇది ఈ ఫీల్డ్ అనుకోకుండా వచ్చిన అన్నట్టు. నాకు టీచింగ్ అంటే ఇష్టం ఉండే. అంటే నేను జనరల్గా నేను చదువుతున్న కాలంలో కూడా నేను చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో క్లాసెస్కి వెళ్ళడం, ట్యూషన్ తీసుకోవడం, నాకు టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచే ఇష్టం అన్నట్టు, బాగా ఇష్టం ఉండే. జనరల్గా మన దగ్గర చూడండి మేడం, ఎవ్రీ ఇయర్ నీట్ రాస్తుంటారు. ఆల్మోస్ట్ ఇండియా వైజ్గా చూసుకుంటే 23-24 lakhs, 22 అప్రాక్సిమేట్లీ 25 lakhs వరకు రాస్తుంటారు. రీసెంట్లీ గత లాస్ట్ 4-5 years నుంచే తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. అంతవరకు మేము చదివేటప్పుడు అయితే సీట్లు ఏం లేకుండే. కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంతే ఉండే. ఇంకా టఫ్ కాంపిటీషన్ ఉండే, హెవీ కాంపిటీషన్ ఉండే. తర్వాత గవర్నమెంట్ మారడం, తర్వాత డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం, సీట్ల సంఖ్య పెట్టడం. మీరు చూడండి, ప్రతి ఒక్క డిస్టిక్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. అవును. అయినా కూడా మీరు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక మన ఓన్లీ తెలంగాణ ఏపీ నుంచి 30,000-40,000 మెంబర్స్ స్టూడెంట్స్ అబ్రాడ్స్కి వెళ్తున్నారు. నాకు అనిపించేది జనరల్గా నెంబర్ ఆఫ్ ఇండియాలోనే టాప్ 2లో ఉన్నాం మనం మెడికల్ కాలేజ్ వైజ్గా, సీట్ల వైజ్గా చూసుకుంటే. సౌత్లో మనం సెకండ్ 2లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇండియా వైజ్ చూసినా టాప్ 2లో ఉన్నాం నేను అడుగుతే రీసెంట్ డేస్ నుంచి. అయితే అయినా కూడా ఇన్ని సీట్లు ఉండగా కూడా అబ్రాడ్ వెళ్ళడానికి రీజన్స్ ఏంటి? అసలు పిల్లలు ఎందుకు వెళ్తున్నారు? 30 lakhs 40 lakhs అని పెట్టుకుంటూ ఎంతో కన్సల్టెన్సీ వాళ్ళు మాట్లాడుతుంటారు, అబ్రాడ్కి వెళ్తుంటారు కదా. నాకు అనిపించింది ఇంత సీట్లు ఉండగా కూడా అబ్రాడ్కి ఎందుకు వెళ్తున్నారు, అసలు ఏంటి అని అనుకుంటే మేడం, బేసికల్లీ కొంతమంది ఇంట్లో ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే ముందే గైడ్ చేస్తున్నారు. నువ్వు మంచి కాలేజీలో ఇంటర్మీడియట్ తీసుకుంటే అప్పుడే ఫాలోడ్ బై నీట్ ఉంటే నువ్వు నీ కేటగిరీ ఎంత, నీ కట్ ఆఫ్ ఎంత, నీకు ఎంత వస్తుంది, నెక్స్ట్ నువ్వు ఏం చేయాలని ఒక ఐడియాతోని గైడెన్స్ ఇచ్చేస్తారు. కొంతమందికి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వస్తుంది ఆ నాలెడ్జ్. ఒక నీట్ అటెంప్ట్ ఇచ్చాక అయ్యో నీట్ అటెంప్ట్ ఇలా ఇవ్వాలా, ఇంత స్కోర్కి కట్ ఆఫ్ అవుతుందా అని తెలుసుకున్నాక పిల్లలు అప్పటికి 1 year 2 years ఎక్కడో ట్రై చేస్తున్నారు, చిన్న చిన్న అకాడమీలో జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళకి సరైన బేసిక్స్ కానీ సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. నాకు అనిపించింది దట్టు MBBS మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చి మనం కరెక్ట్ ప్రాపర్గా గైడెన్స్ ఇస్తే పిల్లలు ఎందుకు బయటపడరు, అసలు లోపం ఎక్కడ ఉందని ఆలోచించాను మేడం. నాకెందుకో నేనే ఎందుకు చేయకూడదు ఇది? ఎవరు సాహసం చేయలే కదా, అందరూ డాక్టర్ అయినాక హాస్పిటల్ పెట్టుకోవడం, అక్కడ పేషెంట్స్ ట్రీట్ చేయడం అలానే చేస్తున్నారు కదా. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నాకున్న నాలెడ్జ్ నేను ఎందుకు షేర్ చేసుకోలేకపోతాను అని ఆలోచించి సడన్గా అట్లా స్టార్ట్ అయిపోయింది మేడం. కానీ ఇది చాలా మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అయింది. ఒక డాక్టర్స్ని తయారు చేయడం అనేది నిజంగా ప్లస్ పాయింట్, మా బ్లెస్సింగ్ అని చాలా మంది పిల్లలు చెప్తున్నారు. అవునవును, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఇంట్లో కొంతమంది ఫ్యామిలీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎక్కడో ఊర్లలో ఫలానే అక్క వాళ్ళ కొడుకు అయ్యాడట, బిడ్డ అయిందట అని మాట్లాడుకుంటారు కదా. కానీ దట్టు ఇక్కడ డైరెక్ట్ మేము ఇక్కడ టీచ్ చేసే వాళ్ళు కూడా డాక్టర్సే మేడం. వన్ ఆఫ్ ద చైర్మన్ డైరెక్టర్ కూడా డాక్టరే. సో వాళ్ళు ఎక్కడో కాదు, వాళ్ళ కళ్ళ ముందే డాక్టర్స్ తిరుగుతూ అంటారు. ఆ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, మెడికల్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫర్దర్గా ఎలా చదవాలి, ఎలా బయటపడాలో మొత్తం ఇక్కడే మనం లైవ్లో చూపిస్తాం. మా దగ్గర పిల్లలు జనరల్గా ఎవరైనా లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యేటప్పుడు మార్కెట్లో ఉన్న 4-5 అకాడమీలు తిరుగుతారు మేడం. ఆబ్వియస్లీ ఏది బెటర్ ఉందో వాళ్ళు తెలుసుకోవడానికి తిరుగుతూ అంటారు. మా దగ్గర కూడా అలానే వస్తుంటారు. కొన్ని నా యూట్యూబ్ క్లాసెస్ చూసి కొంతమంది నన్ను ఫాలో అయ్యి వస్తుంటారు అన్నట్టు. నేను రాగానే ఒకటే మాట చెప్తాను, జెన్యున్గా నీకు డాక్టర్ అవ్వాలని ఉందా, లేకుంటే బలవంతంగా వస్తున్నావా, లేకుంటే పేరెంట్స్ మోటివేట్ చేసి వస్తున్నావా?
ఒకటే మాట అడుగుతా, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాన్న నువ్వు జాయిన్ అవ్వకు, ఎందుకంటే నీ వల్ల నాకు బడిన అవుతుంది, నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టలేవు, నేను నీ ఎంట పడుతుంటా, మీ పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు మా అమ్మాయి ఎంత ఇంప్రూవ్మెంట్ కాలే అనుకుంటుంది, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతా మేడం. రాగానే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. చలో నీకు ఇంట్రెస్ట్ ఉందా, అదొక్కటి చాలు నాకు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకటే మాట, నీ కేటగిరీ ఏంటిది, నువ్వు జనరల్లో సీట్ కొట్టగలుగుతావు, రిజర్వేషన్లో కొట్టగలుగుతావు. మా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒక 1 month వరకు చూస్తాం మేడం. ఆ 1 month ఆ అమ్మాయి క్యాపబిలిటీ బయో అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బాగా చేయగలుగుతుంది అంటే జనరల్లో కొట్టగలుగుతుంది. లేదు ఈ అమ్మాయికి బయో నాలెడ్జ్ ఉంది బట్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లేదంటే మేము ఏం చేస్తామంటే అమ్మాయి కేటగిరీ ఏంటిది, గత 3-4 సంవత్సరాలను చూసినప్పుడు ఆ కేటగిరీలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్ అనుకుందాం, ఎస్సీ క్యాండిడేట్ అనుకుందాం, బీసీ క్యాండిడేట్ అనుకుందాం, అరౌండ్ 380 to 420 కట్ ఆఫ్ ఉంది మేడం. నేను మాట్లాడేది గవర్నమెంట్ ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సీట్స్, అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కూడా గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి అన్నట్టు. సో నేనంతా 380 to 420 వస్తే బీసీబీ, బీసీడీ, బీసీఏ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అందరికి వచ్చేస్తుంది. మనకుంది మొత్తం 4 సబ్జెక్ట్స్ మేడం, 720 మార్క్స్ మనం అటెంప్ట్ చేస్తాం నీట్ అన్నట్టు. అయితే ఇందులో బయాలజీ మాత్రమే 360కి ఉంటుంది, ఓన్లీ 2 సబ్జెక్ట్స్, అండ్ కెమిస్ట్రీ 180కి ఉంటుంది. నేనంట ఒక అమ్మాయి పర్ఫెక్ట్ బయాలజీలో 360కి టార్గెట్ పెట్టుకుంటే 300+ కొట్టవచ్చు. అంటే ఒక 400 వస్తే నీకు సీట్ వస్తుందని అనుకుంటే, నాకు ఏమాత్రం ఏం రాదు సార్, నేను అసలు కొట్టనో తెలియదు, మొత్తం కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉన్నా, భయం అవుతుంది సార్ అనుకునే ఒక అమ్మాయి నీకు సీట్ కొట్టాలని నిజంగా నీకు ఆ ఎంతూజియాజం ఉంటే 400 మార్కులు నువ్వు టార్గెట్ అని అనుకుంటే 300 మార్కులు బయాలజీ మేడం, అట్లీస్ట్ ఒక 100-120 కెమిస్ట్రీ, 420 అక్కడే అవుతుంది. నువ్వు 420 అటెంప్ట్ చేసినా ఒక 20 మార్క్స్ లెస్ అయినా 400 మార్క్స్ సీట్ వస్తుంది. ఇక ఫిజిక్స్ తో పని లేదు, వితౌట్ ఫిజిక్స్ నువ్వు సీట్ కొట్టవచ్చు, అసలు భయమే అవసరం లేదు. అయినా మేము ప్లాన్ చేస్తామంటే ఒక అమ్మాయిని 1 month అబ్జర్వ్ చేస్తాం. ఆ అమ్మాయి డైరెక్ట్ జనరల్లో కొడుతుందా, జనరల్ స్టేట్మెంట్లో మాదన్న ప్రొసీజర్ ఫాలో అవుతుంది, లేదు కొట్టలేదా, అసలు ఈ అమ్మాయిలు ఏ కేటగిరీ ఉంది, ఇలాంటి బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీడీ ఎంత ఉన్నారు, ఎస్సీ ఎంత ఉన్నారు, ఎస్టీ ఎంత ఉన్నారు, ఫిల్టర్ చేసేస్తాం. ఓకే ఎస్టీ ఇప్పుడు నీకు 400 రావాలి, ఎస్సీ 400 రావాలి, నీకు ఎంత వస్తుంది, బయాలజీ 300, 280, 270, చలో నీ టార్గెట్ 300+. సో అంటే నువ్వు బయాలజీ ఫుల్ పర్ఫెక్ట్ ఉండాలి. మేము ఏం చేస్తామంటే ఎవ్రీ వీకెండ్ యాజ్లో ఏ అకాడమీలో అయినా ఎవ్రీ వీకెండ్ సండే ఎగ్జామ్స్ పెడతారు మేడం. మేము ఏం చేస్తామంటే సండే ఏదైతే నీకు టాపిక్ ఉందో నువ్వు డైరెక్ట్ సండే అటెంప్ట్ చేసినప్పుడు నువ్వు పర్ఫెక్ట్ రాయలేవు. నేను ఏం చేస్తానంటే సేమ్ టాపిక్ మీద సాటర్డే నైట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. సో ఏమైతే దానివల్ల నీకు తెలియని ఎన్సీఆర్టీ లైన్స్ నువ్వు కవర్ కాని క్వశ్చన్స్, నువ్వు ఇంతకు ముందు చూడని క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఓహో అప్పటికి నీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు నైట్ అటెంప్ట్ చేసిన చాప్టర్లో నాకు అంత బేసిక్స్ నాలెడ్జ్ లేదు, నేను గెట్ చేసి చదివింది వేరు, అక్కడ వచ్చే క్వశ్చన్స్ వేరు. అంటే ఎగ్జామ్ కి కూడా ప్రాక్టీస్, ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్. సో ముందు రోజు ఆ అమ్మాయి మిస్టేక్ చేసినవన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ డే సేమ్ చాప్టర్ మీద ఎగ్జామ్ రాయాలి. దానివల్ల ముందు రోజు మిస్టేక్ చేసిన క్వశ్చన్స్ అన్ని కవర్ కానీ పారాగ్రాఫ్స్ అన్ని కవర్ అయ్యి సండే రోజు పర్ఫెక్ట్ రాయగలుగుతుంది. అయినా కూడా క్లాస్లో 100% 100 మెంబర్ స్టూడెంట్స్ సేమ్ విధంగా రాస్తారని అనుకో, ఓకే ఒక 80% స్టూడెంట్సే గెయిన్ అవ్వగలుగుతారు, అయినా ఒక 20% స్టూడెంట్స్ బ్యాక్ అవుతారు. నేను ఏం చేస్తా, మళ్ళీ సండే మార్క్స్ కూడా అనాలిసిస్ చేసి నువ్వు ఆల్రెడీ సేమ్ టాపిక్ మీద సెకండ్ డే రాస్తున్నావు కదా, ఇంకెందుకు రాలే, ఇంకేం మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పేసి మండే రోజు కూడా సేమ్ టాపిక్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయగలుగుతా. దానివల్ల ఆల్మోస్ట్ ఒక చాప్టర్ నువ్వు 3 attempts ఇస్తున్నావు, ఇక్కడ సాటర్డే రాస్తున్నావు, సండే ఇస్తున్నావు, మండే ఇస్తున్నావు, అంతకు మించి పోదు. నేను 3 సార్లు పెట్టే క్వశ్చన్ పేపర్ కూడా 3 వేరే డిఫరెంట్ క్వశ్చన్సే, టఫ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, మాక్సిమం చేయగలుగుతావు. అలా చాలా బెనిఫిట్ అవుతుంది మేడం. ఇది ఒక స్ట్రాటజీ. ఇది ఏంటంటే ప్రతి ఒక్క చాప్టర్ ఈ లెవెల్ తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 32 చాప్టర్స్ బయాలజీ అనుకుంటే సేమ్ చాప్టర్ను ఇదే ఫోకస్గా తీసుకెళ్తాం, పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు తీసుకెళ్తాం. సేమ్ నెక్స్ట్ కెమిస్ట్రీలో 3 parts ఉంటుంది మేడం, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ. సేమ్ ఫస్ట్ ఆర్గానిక్ ఒక 60 to 75 స్కోర్ ఉంటుంది, సేమ్ 50 to 60 ఇన్ఆర్గానిక్ ఉంటుంది, ఒక 60 మార్క్స్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. అంటే బేసికల్గా బైపీసీ అంటేనే కొంచెం మ్యాథమెటిక్స్ భయపడతారు అన్నట్టు. ఈ బైపీసీలోనే ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. అది కొన్ని న్యూమెరికల్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు, ఒక 7 to 8 questions వస్తుంది, అరౌండ్ 7 to 10 questions ఇవ్వచ్చు. ఫిజిక్స్ కూడా ఆల్మోస్ట్ టఫ్, ఎందుకంటే ఆల్మోస్ట్ 32 చాప్టర్స్ ఉంటాయి. ఫిజిక్స్ అంటే మ్యాథమెటిక్స్, బైపీసీ వీళ్ళు భయపడే మ్యాథమెటిక్స్ వదిలేసి బైపీసీ తీసుకుంటారు. మేము ఏం చేస్తామంటే, సార్ నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ రావాలి, మీరు ఏమైనా చేయండి అంటే, ఒక నువ్వు 500 తీసుకుంటే నీకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏమంటా, నువ్వు 320 అట్లీస్ట్ బయాలజీ పెట్టుకో, 120 కెమిస్ట్రీ పెట్టుకో, 440 అక్కడే అవుతుంది. రిమైనింగ్ ఒక 60 to 70 నీకు ఫిజిక్స్ రావాలి. నీకు ఏమాత్రం ఫిజిక్స్ బేసిక్స్ నాలెడ్జ్ లేదు, నాకు ఒక్క చాప్టర్ మీద ఏమాత్రం నాలెడ్జ్ లేదు సార్, నేను ఏం చేయాలి? ఓకే ఒక పని చేయి, 32 చాప్టర్స్లో అన్ని చాప్టర్ల టాపిక్స్ ఏం న్యూమెరికల్స్ ఉండవు కదా, అన్ని ప్రాబ్లమేటిక్ ఏం కాదు కదా, దానికి కొన్ని థియరీ చాప్టర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మొత్తం 32 చాప్టర్స్ని మేము 14 or 15 లాగా డివైడ్ చేసి
ఫస్ట్ ఒక 14 చాప్టర్స్ ఏంటంటే మొత్తం థియరీ చాప్టర్స్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం థియరీ చాప్టర్స్ ఒక దగ్గర కలెక్ట్ చేసి ఆ అమ్మాయిని ఈ ఇయర్ మొత్తం ఈ 14 చాప్టర్స్ మాత్రమే పదే చెప్పడం వల్ల పదే దాని నుంచి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల పర్ఫెక్ట్ అయిపోతారు. నువ్వు వేరేదిగా ముట్టనీయను. నువ్వు అట్లీస్ట్ 100 టార్గెట్ ఫిజిక్స్ పెట్టుకో. నువ్వు 100 120 టార్గెట్ పెట్టుకో. నువ్వు 120 అటెంప్ట్ చేస్తే 100 రావచ్చు, 100 అటెంప్ట్ చేస్తే 80 రావచ్చు. అట్లీస్ట్ నీ స్కోర్ 80 to 120 ఫ్లక్చువేట్ అవుతుంటుంది కదా. మనం ఆల్రెడీ ఇక్కడ 440 బయాలజీ అనుకున్నాం, ఒక 100 to 80 to 120 అనుకుంటే ఫిజిక్స్ అబ్వియస్లీ 500 దాటుతుంది. ఫిజిక్స్ ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈ ప్లాన్. ఆల్రెడీ నేను ఫిజిక్స్ చేయగలుగుతాను సార్, నాకు ఎంతో కొంత ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉందంటే నేను ఫస్ట్ 14 చాప్టర్స్ పట్టిస్తాను. 14 చాప్టర్స్ నువ్వు పర్ఫెక్ట్ అయ్యాక ఈ అమ్మాయి చేస్తుందంటే ఇంకొక 5 చాప్టర్స్, ఇంకా చేస్తుందంటే ఇంకొక 5 చాప్టర్స్. అంటే ఫస్ట్ భయం లేకుండా ఒక అమ్మాయి రాగానే ఫిజిక్స్ 2 ట్రాక్ స్టార్ట్ చేసి టకాటక ఫిజిక్స్ నువ్వు చెప్పుకుంటా పోతే నువ్వు మండే టు ఫ్రైడే రాగానే నీకు 7 days 6 days అయిపోతూనే ఉంటుంది. నువ్వు బయోకెమిస్ట్రీ కవర్ కావు, మళ్ళీ సండే ఎగ్జామ్ వస్తుంది, నువ్వు ఫిజిక్స్ ఏం చెయ్యవు. ఎవ్రీ వీకెండ్ నెక్స్ట్ వీక్ ఫిజిక్స్ ట్రై చేస్తా, నెక్స్ట్ వీక్ ట్రై చేస్తా, అట్లనే పోతుంటుంది. అట్లా కాదు, ఫస్ట్ బయో పర్ఫెక్ట్ అవ్వు, దెన్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ అవ్వు, దెన్ ఫిజిక్స్ స్టార్ట్ చేయి. ఫిజిక్స్ నీ వల్ల ఎంతైతే అంత చేయి. అట్లీస్ట్ 10 చాప్టర్ ట్రై చేయి, 100 మార్క్స్ ట్రై చేయి. అట్లా ఈ స్టార్టర్స్ ఎలా ఉంటుందంటే మేడం అకార్డింగ్ టు స్టూడెంట్స్. అంటే మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి ఏం కావాలి, ఎక్కడ సీట్ కోరుకుంటుంది, ఎయిమ్స్ మెడికల్ కాలేజా, గవర్నమెంట్ మెడికల్ కాలేజా, టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజా, దాన్ని బట్టి డివైడ్ చేసి చేంజ్ చేయడం మేడం. ఇంకోటి మోర్ ఎవరంటే మా దగ్గర ఫ్యాకల్టీని నేను ఒక సెట్ ఆఫ్ ఫ్యాకల్టీని ట్రై చేస్తే ఆ ఫ్యాకల్టీ పెట్టిన తర్వాత ఒక 1 week పిల్లలు స్టూడెంట్స్ క్లాస్ విన్న తర్వాత నేను ఒక స్లిప్ ఇస్తాను మేడం వాళ్ళకు, వితౌట్ వాళ్ళ నేమ్ రాయకుండా ఆ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారో ఏదో ఎక్సలెంట్, వెరీ గుడ్ రాసి ఇవ్వమంట. ఈ విషయం నాకు స్టూడెంట్ చెప్పారు, మేడం మేము మా పేరు రాయాల్సిన అవసరం లేదు, మేము ఇలా చెప్పొచ్చు, మేజర్ కంప్లైంట్స్ ఎవరి మీద ఉంది అనేది చూసుకొని వాళ్ళని తీసేస్తారు అని చెప్పారు. అవును మేడం, ఇప్పుడు నా దృష్టిలో నాకు బాగా అనిపించచ్చు, అంటే నాకున్న నాలెడ్జ్కి నాకు ఇది ఎక్సలెంట్ అనిపించచ్చు. కానీ పిల్లలు వాళ్ళు జస్ట్ దే ఆర్ లైక్ 17 to 18 years ఉంటారు అంతే. వాళ్ళకి ఆ లెవెల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రాకపోవచ్చు. సో నేనేమంటా, నేను కాదు మీరే ఫైనల్ చేయండి. మీకు నాకు నచ్చిన ఫ్యాకల్టీ మీ ముందు పెడతాను, 1 week వినండి, 1 week మండే టు సాటర్డే వినండి, సండే ఎగ్జామ్స్ రాయండి. నేను పేపర్ ఎక్కడి నుంచో తయారు చేస్తాం, సార్ చెప్పిన టాపిక్లో నుంచి కాకుండా మేము ఓన్గా ప్రిపేర్ చేసి ఇస్తాం. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో కూడా సార్ తెలియదు. అప్పుడు నువ్వు జడ్జ్ చేయి, అప్పుడు రాయి, నువ్వు అటెంప్ట్ చేయి, నువ్వు రాయగలుగుతున్నావు, నీకు అర్థమవుతుంది, ఒక వెల్ అండ్ గుడ్. లేదు టాపిక్స్ వచ్చేది వేరు, క్వశ్చన్స్ వచ్చేది వేరు, సార్ చెప్పేది వేరు, నీకు అర్థమైపోతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే రివ్యూ రాపిస్తాను. నువ్వు కంఫర్ట్గా ఫీల్, నువ్వు వెరీ గుడ్ ఇస్తావు, ఎక్సలెంట్ ఇస్తావు, యావరేజ్ ఇస్తావు, నీ ఇష్టం. క్లాస్ మొత్తంలో ఒక 50 members ఉంటాయి మేడం, మాక్సిమం 48 members స్టూడెంట్స్ ప్రతి ఒక్క లెక్చర్స్ ఎక్సలెంట్ ఇస్తారు మా దగ్గర రివ్యూ. ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ అవుతారు. అండ్ టైం టేబుల్ కూడా స్టూడెంట్ ఇష్టమే, టైం టేబుల్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి ఎలా అంటే ఏదో నువ్వు మాత్రం లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యావు, వెళ్ళి మార్నింగ్ 6కి లే, నువ్వు 6:30కి రా, స్టడీ వరకు కూర్చో, ఇబ్బంది అట్లా ఉంటుంది. ఇక అసలు ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అంటే కంఫర్టబుల్గా ఉండాలి. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మనం ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళు మార్నింగ్ అవర్స్లో ఏం చేయగలుగుతారు, ఆఫ్టర్ లంచ్ ఏం చేయగలుగుతారు, ఆఫ్టర్ నైట్ డిన్నర్ ఏం చేయగలుగుతారు, స్టడీ అవర్ ఏ టైం వరకు ఉంచాలి, ఇదంతా ఒక ప్లానింగ్ మేడం. ఇదంతా ఎట్లా అంటే వాళ్ళ మీద ఉన్న మనకు ఫస్ట్ ప్యాషన్ మేడం, ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఏదైనా చేయాలి అనుకుంటే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. మార్కెట్లో క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ నీట్కి అనుగుణంగా ఎలా పెరుగుతుంది, ఆ స్టాండర్డ్ పెరిగిన కొద్దీ మనం స్టూడెంట్స్కి మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం, అవుట్పుట్ ఎలా వస్తుంది, బయటికి వెళ్ళి చేయగలుగుతున్నారా. మోరోవర్ ఇంకోటి ఏంటంటే మేడం, జనరల్గా అయితే ఏ అకాడమీలో ఆ అకాడమీ వాళ్ళే పేపర్ పెడతారు. నేనేం చేస్తాను అంటే మార్కెట్లో దొరికే ప్రతి అకాడమిక్ క్వశ్చన్ పేపర్ నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఒక చాప్టర్ ఉంది, లైక్ ఫోటోసింథసిస్ చాప్టర్ ఉందనుకోండి, నేను ఒక 45 questions మీకు ఇచ్చాను, నువ్వు చేయగలిగావు 43, 44, ఓకే నేను ఎక్సలెంట్ అనుకోను, ఇంకొక అకాడమీ పేపర్ తెప్పించి పెడతా, అప్పుడు కూడా నువ్వు 43 చేయి, ఓకే బెటర్. ఇంకొక అకాడమీ పేపర్ తీసుకొస్తా, అప్పుడు కూడా నువ్వు 43 చేయి. ఏ టైప్ క్వశ్చన్ కైనా వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎస్, అప్పుడు కూడా నువ్వు 43, 44 క్వశ్చన్ చేయగలిగితే ఓకే నువ్వు ఆ చాప్టర్కి డన్, కరెక్ట్ అన్నట్టు. అలా ఎవ్రీ చాప్టర్ను బేసిక్స్ నుంచే పర్ఫెక్ట్ చేసుకుంటూ అంటే నాన్న మీకు అన్ని రకాల క్వశ్చన్ పేపర్ పెట్టగలిగాను, మీరు అటెంప్ట్ చేయగలిగారు, సో ఇంతకు మించి బయట నుంచి క్వశ్చన్స్ అడగరు అంటే ఈ చాప్టర్ మీరు పర్ఫెక్ట్. అలా బాటనీ, అలా జువాలజీ, అలా కెమిస్ట్రీ, అలా ఫిజిక్స్ చేసుకుంటూ వెళ్తాం మేడం. ఇది ఒక ప్లాన్తో నడుస్తుంటుంది. ఇంకోటి ఎంత డెడికేటెడ్గా ఉండగలుగుతాం. మేము ముందే అదే ఫీల్డ్లో మాకు ఇష్టం, ప్యాషన్ కాబట్టి ఏదో అడ్మిషన్స్కి వచ్చినప్పుడు మాయా మాటలు చెప్పి క్యాబిన్లో ఒకటి మాట్లాడి తర్వాత ఇన్స్టిట్యూషన్లో జరిగేది ఒకటి అట్లేం ఉండదు. మీరు ఏ స్టూడెంట్స్ అయినా మీరు నేను లేకుండా ఎంక్వైరీ చేసుకోండి, మాట్లాడుకోండి. మేము ఏదైతే మా అడ్మిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లో ఏదైతే మేము వాగ్దానం చేస్తామో, ఏదైతే మాట ఇస్తామో టిల్ ఎండింగ్ వరకు, అంటే నీట్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు అదే ఫాలో అవుతాం మేడం. దట్టు ప్రోగ్రామ్ బాగుంటుంది, సార్లు అందరూ టైం టు టైం రెగ్యులర్గా ఉంటారు, మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఏదైతే మాకు టీచ్ చేస్తారో ఆ సార్ వాళ్ళే స్టడీ అవర్లో కూర్చుంటారు.
మళ్ళీ మా దగ్గర ఎవరో వీక్ ఉన్నారో సార్ వాళ్ళని పిలిపించుకుంటారు, పిలిపించి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు, నీ ప్రాబ్లం ఏంటని పర్సనల్గా అమ్మాయిని పిలిపించి మాట్లాడడం, మోటివేట్ చేయడం ఇలాంటివి చాలా చేస్తుంటాం. మరి ఇట్లా స్టడీస్ ఒకటే కాదు, కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, అసలు ఇండియా వైజ్గా త్రూ అవుట్ మెడికల్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, స్టేట్ వైడ్ మెడికల్ కాలేజ్ ఎన్ని ఉన్నది, అసలు కేటగిరీ ఏంటిది, కేటగిరీ మీన్స్ పర్సంటేజ్ ఎంత, అంటే ఒక్కొక్క కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ యావరేజ్గా, ఎంత రావాలి, నువ్వు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో ఫీ ఎంత, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ ఎంత, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మళ్ళీ దట్టు ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ అని ఉంటుంది, ఏ క్యాట్కి ఎంత, బీ క్యాట్కి ఎంత, సి క్యాట్కి ఎంత, నువ్వు అది జాయిన్ అవ్వాలన్నా మినిమం నీట్ క్వాలిఫై అయి ఉండాలి, క్వాలిఫై ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, ఒకవేళ ప్రతి మెడికల్ కాలేజ్కి దగ్గరలో వాళ్ళ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఉందా, దూరం ఉందా, ఒకవేళ అది ఉంటే ఆ మెడికల్ కాలేజ్లో హాస్పిటల్కి పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారా, రావట్లేదా, ఓపీ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, నువ్వు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఆ గైడెన్స్ కూడా మేమే చూసుకుంటాం. ఎందుకంటే దట్టు స్టేట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్తో టచ్ అప్లో ఉంటాం మేడం. అన్ని మెడికల్ కాలేజ్లో మాకు ఫీడ్బ్యాక్ ఉంది, హాస్టల్స్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉంది కనుక్కుంటా ఉంటాం. మేము కూడా ఆప్షన్స్ ఇస్తుంటాం, మేమే కౌన్సిలింగ్లో పెట్టిస్తాం. ఒక పాప ఇంట్రెస్ట్గా మా దగ్గరకు వచ్చి నాకు ఎంబీబీఎస్ చేయాలని ఉంది సార్, మీరు ఏదైనా చేయండి అని అంటే వచ్చేంత వరకు వదలను మేడం. ఆ విధంగా బూస్ట్ చేస్తాం, ఆ విధంగానే అంత ట్రైనింగ్ కూడా అలానే ఉంటుంది. టిల్ మెడికల్ కాలేజ్ గేట్ తొక్కేంత వరకు మా బాధ్యత ఉంటుంది, అక్కడ వరకు కూడా మేమే చూసుకుంటాం. రైట్ సార్, మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని ఆల్మోస్ట్ స్టూడెంట్స్ మాతో మాట్లాడారు. వన్స్ వీడియో ఎడిట్ అయిన తర్వాత మీరు చూడండి ఒకసారి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రతి స్టూడెంట్ నుంచి కూడా చాలా బాగా అనిపించింది. ఒక డాక్టర్ని తయారు చేస్తున్నారంటే అది వినడానికి అనడానికి బాగుంది, కానీ దాని వెనక ఇన్ని స్ట్రాటజీస్, ఇన్ని ప్లాన్స్, సో నాట్ ఏ జోక్, నాట్ ఏ స్మాల్ థింగ్స్. మేడం ఇంకోటి ఏంటంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగుండదు మేడం. అవును, బయట మనం వింటుంటాం. జనరల్ ఆఫ్టర్నూన్ నేను మీ హాస్టల్ ఫుడ్డే తిన్నాను, చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. అయితే ఫుడ్ విషయానికి వస్తే ఎట్లుంటుంది మేడం అంటే, నేను ఫీల్ అవుతా ద టీనేజ్ గర్ల్స్ అంటే దే ఆర్ లైక్ ఇప్పుడే ఎక్కువ గ్రో అవుతుంటారు కదా, లైక్ స్టేజ్ అయితే కదా, ఈ టైంలో ప్రాపర్గా ఫుడ్ ఉంటే వాళ్ళకు హైజీనిక్ ఫుడ్ ఉండి ప్రాపర్గా సఫిషియెంట్గా ఉండగలిగితే గ్రోత్ స్టేజ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే మేడం డైలీ చదవాల్సిందే, అంటే స్ట్రెస్ అవుతుంటారు. నువ్వు ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటేనే నువ్వు స్ట్రెస్ పెట్టగలుగుతావు, చేయగలుగుతావు, చదవగలుగుతావు, లేకపోతే సిక్ అవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్కి అయితే 100% సిక్ అవుతుంటారు. ఇప్పుడు నార్మల్ ఫుడ్ తిని మీరు చదవకుండా బయట రోడ్ల మీద తిరగండి, స్ట్రెస్ అవ్వరు, ఏం డిసీజ్ ఏం రావు, డయాగ్నోస్ ఏం కాదు. సో మనం చదివేటప్పుడు ఎనర్జీ కన్జ్యూమ్షన్ ఎక్కువ అవుతుంది, సో ఇబ్బంది పడతాం. నేను అలానే చెప్పే పిల్లలకి నేను పెట్టే మెను కూడా మేడం, మా దగ్గర జనరల్గా అన్ని అకాడమీలో ఉప్మాస్ పెడుతుంటారు. ఇది మామూలుగా ఇది మాట్లాడాల్సిన మాట కాదు, కాకపోతే పిల్లలకి నేను చదువుకున్న కాలేజీలో కూడా ఉప్మా పెడితే వామ్మ ఉప్మా నానేటోళ్ళం. నేను అవన్నీ ఫేస్ చేసి వచ్చిన, నాన్న మీకు టిఫిన్స్ ఏం కావాలి సార్, మేము ఉప్మా తినకండి, నచ్చిందే తినండి, కానీ చదువు, నచ్చిన ఫుడ్ తీసుకో, నచ్చినట్టు తిను, చదువు. మార్నింగ్ ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ మేడం, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ 2 times ఎగ్ ఉంటుంది మేడం, ఎవ్రీ వీకెండ్ 2 times నాన్ వెజ్ ఉంటుంది. ఇద్దరు వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. కర్రీస్ కూడా చాలా టేస్ట్, మేమే దగ్గరుండి వండిస్తాం మేడం, ఎక్కడో క్యాటరింగ్కి ఇవ్వలేదు. మా వల్ల వన్ ఆఫ్ ద సారే చూసుకుంటాడు మొత్తం మెస్. మీరు చూడండి, క్యాంపస్ మొత్తం తిరగండి, మీరు ఒక హాస్పిటల్లో ఫీల్ అవుతారు. ఇక్కడ లైక్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ, అంత హైజీనిక్ మెయింటైన్ చేస్తాం. పిల్లలు ఇంకా దగ్గరుండి వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నా మంచి కొని చెప్పుకొని ఉంటాయి కదా, చాలా ఫ్రెండ్లీ నేచర్ మేడం ఇక్కడ. ఒక అమ్మాయి అబ్బాయి ఇక్కడికి వచ్చారంటే నిజంగా జెన్యున్గా ఫీల్ అయ్యి వచ్చే వాళ్ళని వదలను మేడం. ప్రోగ్రామ్ కూడా అలానే ఉంటుంది. మాకు 2.5 months రివిజన్ స్టార్ట్ అయిపోతుంది. ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్, ఎవ్రీ వీకెండ్ సాటర్డే, సండే, మండే, ఎవ్రీ వీకెండ్ 3 ఎగ్జామ్స్ పెడుతుంటాం. దట్టు అన్ని అకాడమిక్ పేపర్స్ పెడుతుంటాం. మార్కెట్లో దొరికే ప్రతి కొత్త పేపర్ ఇంట్రడ్యూస్ చేస్తాం మేడం. వీళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ ఎక్కడో కూడా చదువుతారు, ఐపీ బేస్డ్ వస్తారు మేడం. వీళ్ళకి ఎలా అటెంప్ట్ చేయాలో నాలెడ్జ్ ఉండదు, బేసిక్స్ నాలెడ్జ్ ఉండదు. మేము ఎప్పుడైనా మా దగ్గర ఎవ్రీ ఇయర్ May 15th స్టార్ట్ అవుతుంది మేడం ప్రోగ్రామ్. ఈ ఇయర్ కూడా అప్కమింగ్ ఇయర్ May 15th స్టార్ట్ చేస్తున్నాం. మా దగ్గర ముందు వస్తే బెనిఫిట్ ఏంటంటే మేడం, May 15th నుంచి June 15th వరకు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన మొత్తం బేసిక్స్ నేర్పిస్తాం మేడం. ఆ 1 month ఎవరైతే అటెంప్ట్ చేస్తారో, ఎవరైతే ఇక్కడ అటెండ్ అవుతారో వాళ్ళైతే చాలా బెనిఫిట్ అవుతారు మేడం. ఆ 1 year మొత్తానికి అది బూస్ట్ లాంటిది అన్నట్టు. చిన్న బేసిక్స్ మొత్తం నేర్చుకుంటే ఇక వెళ్ళిపోతా అంటారు. ఇక లేకపోతే మధ్యలో వస్తే అర్థం కాదు, సార్ ఏం చెప్తున్నాడో, ఏం చదువుతున్నారో, ఎవ్రీ 6 days అయిపోగానే ఎగ్జామ్స్ వస్తుంటుంది, రాదు, స్ట్రెస్ చాలా ఉంటాయి. దాన్ని మెల్లమెల్ల సార్ట్ అవుట్ చేసుకుంటూ ఒక లెవెల్కి తీసుకొస్తున్నాం.
ఫుడ్ గురించి మాట్లాడేసాను మేడం, చెప్పాను మీకు. ఎన్విరాన్మెంట్ మీరు ఆల్రెడీ చూశారు, చాలా బాగుంది సార్. అండ్ సీసీటీవీ ఎక్కడ చూసి సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఏసీ క్లాస్ రూమ్స్, చాలా లిమిటెడ్ స్టూడెంట్స్, స్పేషియస్ గా చక్కగా. అవును, ఏసీ హాస్టల్స్ మేడం. మీరు కంప్లీట్గా మేము ఎలా చేస్తామంటే, నేను ఎక్కడున్నా నేను నా మొబైల్లో ఆల్రెడీ దట్టు ఆన్లైన్ సీసీ క్యామ్స్ అన్ని, పిల్లలు ఏం చదువుతున్నారో ఎలా చదువుతున్నారో దట్టు అన్ని క్లాస్ రూమ్లో కూడా వాయిస్ రికార్డ్ కెమెరాస్ ఉంటాయి. ఏం సార్లు కూడా ఏం చెప్తున్నారు, పిల్లలు ఏం వింటున్నారు, క్లాసులు సీరియస్గా జరుగుతున్నాయా లేవా, చదువుతున్నారా లేవా, దట్టు నా దగ్గర నేను ఆన్లైన్లో చూసుకుంటానంటే సార్ పిల్లలు కూడా తెలుసు సార్ ఎక్కడున్నా మన పని మీదనే ఉంటారు, అబ్జర్వ్ చేసుకుంటాడని చెప్పి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది ఏంటంటే మేడం ఏదో పిల్లల్ని బెదిరించి చదివించడం కాదు, కానీ అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాన్న, నీకు నిజంగా సీట్ కావాలని ఇంటెన్షన్ ఉందా, నీ క్యాస్ట్లో నీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఇప్పుడు నీకు ఎంత వస్తుంది, నువ్వు ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 400 వస్తే సీటు, 340 దగ్గర ఉన్నావు అంటే 60 మార్క్స్ అవే ఉన్నావు నువ్వు, ఈ 60 మార్క్స్ను ఎలా యాడ్ చేసుకోవాలి, ఇలా ప్లానింగ్ అన్నట్టు. అట్లే మేడం ఇక ఎవ్రీ ఇయర్ ఫ్లోటింగ్ రషింగ్ వస్తూనే ఉంటుంది. మార్కెట్లో చాలా మంచి నేమ్ ఉంది. ఎవ్రీ ఇయర్ 600+ చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి వస్తుంటుంది. మా అకాడమీ నుంచి అయితే మేడం గాంధీ, ఉస్మానియా, ఎయిమ్స్ అన్ని ఆల్మోస్ట్ స్టేట్ మొత్తానికి అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 100+ సీట్స్ వస్తుంటాయి మేడం. అవును, మీ సీనియర్ స్టూడెంట్స్తో కూడా నేను మాట్లాడాను ఇందాక. సో ఎందుకు సార్ లిమిటెడ్గానే తీసుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు కూడా ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయా? అవును, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి మేడం, ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. మేము ఏం చేస్తామంటే మేడం, నా బాధ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్లోటింగ్కి నేను తీసుకోవచ్చు, కానీ నేను న్యాయం చేయలేను. అంత అటాచ్మెంట్ పిల్లలతో రాదు, ఇండివిజువల్ కేర్ తీసుకోలేము. ఇప్పుడు ఒక 2 సెక్షన్స్ 3 సెక్షన్స్ మ్యాక్స్ పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మేనేజ్ చేయగలుగుతాం. ఒక 5-6 సెక్షన్స్ని ఎలా టైం ఇస్తాం మేడం? ఒక టాప్ లెక్చరర్స్ 6 క్లాసెస్కి ఎలా చెప్పలేడు కదా. కానీ ఇలా ఎంతమంది ఆలోచిస్తున్నారు సార్? ఎంతమంది జాయిన్ అయితే అంతమందిని జాయిన్ చేసుకోవాలని చూస్తున్నారే కానీ స్టూడెంట్కి నేను న్యాయం చేయగలనా, నేను తీసుకున్న ప్రతి స్టూడెంట్ మీద నా బాధ్యత ఎంతవరకు తీసుకోగలను అని ఆలోచన ఎవరికి ఉండట్లేదు. అవును మేడం, ఆబ్వియస్లీ ఉండకపోవచ్చు, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే నా దగ్గర జాయిన్ అయ్యే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయికి బెనిఫిట్ అయ్యి బయటికి వెళ్ళాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యానంటే నా లైఫ్లో అనవసరంగా 1 ఇయర్ పోగొట్టుకున్నా అనే ఫీలింగ్తో బయటికి వెళ్ళదు. నేను ఇక్కడ జాయిన్ అయినా అంటే 100% ఈ 1 ఇయర్ నేను సక్సెస్ అయినా, చాలా నేర్చుకున్న సబ్జెక్ట్ వచ్చింది అని సాటిస్ఫాక్షన్తో బయటికి వెళ్ళాలనే ఇంటెన్షన్ మేడం. అడ్డగోలుగా అందరినీ తీసుకొని న్యాయం చేయకుండా పోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. దట్టు నాకేదో పెద్ద బిజినెస్ చేయాలని ఏం లేదు, నాకు ప్యాషన్, ఇది ఇష్టంతోనే చేస్తున్నా కాబట్టి అట్లా వాళ్ళకి అట్లా అందుతుంది. అది అసలు మీరు చెప్పాల్సిన పని లేదు, మీ స్టూడెంట్స్ మాటల్లోనే చాలా వరకు అర్థమైపోయింది. కానీ చెప్పండి, ఎందుకంటే ఇంకా చెప్పే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి, కన్ఫ్యూజన్లో ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అందరికీ ఉండకపోవచ్చు. మీ మాటల్లో సరైన గైడెన్స్ పిల్లలకి, చూస్తున్న వ్యూవర్స్కి ఏమి ఇవ్వగలరో మీ మాట. నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఎవరికైతే జెన్యున్గా నేను డాక్టర్ అవ్వాలని అయితే ఎవరికైతే గోల్ ఉందో, మీరు సీదా హయత్ నగర్ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది మన అకాడమీ. ఇది ఆల్మోస్ట్ May 15కి స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో, ఇంటెన్షన్ ఉందో మీరు వచ్చేయండి. మీరు 0 నాలెడ్జ్తో వచ్చినా పర్వాలేదు, బేసిక్స్ నుంచి మేము నేర్పిస్తాం. నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమాత్రం రాదా, అసలు ఐడియా లేదా, నో ప్రాబ్లం, మీరు వచ్చేయండి. ఎందుకంటే ఎక్కడొక దగ్గర మీ లైఫ్లో మీరు ఫస్ట్ టైం వింటారు. ఫస్ట్ టైం చెప్పినప్పుడు మీకు వాళ్ళు సరిగా చెప్పినప్పుడు నువ్వు ఎన్నిసార్లు విన్నా అర్థం కాదు, కానీ మేము చెప్పే ఫస్ట్ టైమే నీ మైండ్లో, బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. అది అంటే ఆ లెవెల్, ఏ లెవెల్లో చెప్తే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ పవర్లో గుర్తుపెట్టుకుంటారో ఆ లెవెల్లో ఇంజెక్ట్ చేపిస్తాం మేడం. ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్యామ్ షూర్గా చెప్తున్నా, బయో ఎవరో ఎక్కడున్నా చదవగలుగుతారు. దట్టు బయాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 300, 340, 330 అవుట్ ఆఫ్ 360కి టార్గెట్ ఉందో, నెక్స్ట్ కొంచెం కష్టపడితే కెమిస్ట్రీ. రిజర్వేషన్ పిల్లలైతే నాకు ఏమాత్రం రాదు సార్, నాకు ఫిజిక్స్ రాదు, అయినా నువ్వు భయపడకు, బయోకెమిస్ట్రీ అనేది సీట్ కొట్టవచ్చు. నీకు టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ కావాలా, కొంచెం ఫిజిక్స్ కొన్ని చాప్టర్లు యాడ్ చేసుకుంటే సీట్ వస్తుంది. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు మా ప్రీవియస్ క్లాసులు చూడండి, మా దగ్గర చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ MBBS ఆల్రెడీ అన్ని మెడికల్ కాలేజ్ చేస్తున్నారు, వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదు. వచ్చిన ప్రతి అమ్మాయి అబ్బాయికి న్యాయం జరుగుతుంది, నమ్ముకొని రండి. మీరు జస్ట్ ఇంకొక మాట ఏంటంటే, మీరు ఏదో రాగానే మీరు ఉండండి బలవంతాన్ని ఏం లేదు, నువ్వు వచ్చి చూడు, జస్ట్ 1 వీక్ నువ్వు ఉంచు, నీకు అర్థమైపోతుంది. నీకు ఇష్టం ఉంటేనే ఉండు, ఇష్టం లేకపోతే అవసరం లేదు, నువ్వు వెళ్ళవు. అసలు మాతో ఒకసారి ఇంట్రడక్షన్ అయ్యాక వెళ్ళలేరు. నువ్వు ఫ్యాకల్టీ అలానే ఉంటుంది, మా ఫ్రెండ్లీ నేచర్ అలానే ఉంటుంది మేడం. దట్టు మేము వాళ్ళ ముందే డాక్టర్లు తిరుగుతుంటాం కదా. ఇప్పుడు బేసికలీ ఆబ్వియస్లీ నాలెడ్జ్ అయితే బాగుంటుంది, అదే బయాలజీ, అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి వచ్చాము, సబ్జెక్ట్ మాకు తెలుసు, ఎలా నేర్పించాలో తెలుసు, ఎలా ట్రైన్ ఇవ్వాలో తెలుసు. పిల్లలు ఓన్లీ మేడం ఫిజిక్స్ కెమిస్ట్రీని భయపడి ఎక్కువ మంది రావట్లే. నేను వాళ్ళకు ఒకటే చెప్పగలుగుతున్నా,
ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్స్తో నేర్పిస్తాం, నీకు రాకున్నా మళ్ళీ నేర్పిస్తాం, వచ్చేంత వరకు వదలం, నీలో ఉన్న భయాన్ని పోగొడతాం, 100% నువ్వు డాక్టర్ అయ్యేలా చేస్తాం మేడం. సార్ ఇంకొక విషయం, ఇంత మంచి పేరు డాక్టర్స్ నీట్ అకాడమీ, ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తూ ఉంటుంది. కానీ ఒక డౌట్ ఏంటంటే, ఇంత మంచి పేరున్న అకాడమీలో ఫీజులు ఎక్కువేమో, ఇంత పేరుంది కదా అన్న భయం మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి పేరెంట్స్కి ఉండొచ్చు. చదువుకునే టాలెంట్ ఉండి చదవలేక డబ్బుల గురించి, ఫీజుల గురించి ఆలోచించే వాళ్ళకి డాక్టర్స్ నీట్ అకాడమీ అందుబాటులో ఉంటుందా? మేడం ఎందుకు ఉండదు మేడం, ఇది నేను కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మేడం, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ మాది కూడా. సో నేను కూడా ఏదో ఒక రోజు ఈ చైర్కి అవతల కూర్చొని ఫీజు తక్కువ చేసి ఉంటే బాగుండని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి మేడం. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరున్నా సరే మేడం కంఫర్టబుల్గా ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది, ఎవరున్నా రావచ్చు. మా పేరు పెద్దది కానీ మా మనసు కూడా చాలా పెద్దది మేడం. ప్యాషన్గా పెట్టుకున్నా, ఇంట్రెస్ట్తో పెట్టుకున్నా కాబట్టి ఇదేదో బిజినెస్ లాగా కాదు మేడం. వాళ్ళు కట్టే ఫీజు వాళ్ళకి బెనిఫిట్ అయితే చాలు, వాళ్ళు కట్టే ఫీజు వాళ్ళ ఫుడ్కు, టీచింగ్ సాలరీ సరిపోతే చాలు, అంతకు మించి ఏమి ఎక్కువ ఉండదు. మీరు రావచ్చు, ఎవరు వచ్చినా తీసుకుంటా అని కాదు, ఫస్ట్ జెన్యున్గా రాగానే ఒక 1 అవర్ ఒక 20-30 మినిట్స్ నేను స్టూడెంట్స్తో మాట్లాడతాను మేడం. అసలు బేసికలీ ఈయనకి ఫౌండేషన్ నాలెడ్జ్ ఉందా, లేకుంటే బలవంతంగా వస్తున్నారా, చేయగలుగుతారా, జెన్యున్గా పేరెంట్స్ ముందే చెప్పేస్తా. సార్ మీరు ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చినా రాదు సార్, జెన్యున్గా చెప్తున్నా, లేదు సార్ ఈ పాపకు 2 అటెంప్ట్స్ పడుతుంది అని నేను పేరెంట్స్ ముందే ఓపెన్గా మాట్లాడతాను మేడం. వాళ్ళకు కాన్ఫిడెంట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆ స్టూడెంట్స్ మీద ఏదో గోల్ పెట్టుకుంటారు. ఇప్పుడు జనరల్గా మిగతా అకాడమీలో ఎలా ఉంటాయంటే, సార్ మీరు రండి, మీరు జాయిన్ అవ్వండి, పక్కా ఫిజిక్స్ 100 కొట్టిస్తా, సీట్ కొట్టిస్తా అంటారు. అని కాదు, అది నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి కదా. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం అనుకున్నట్టు అవుతుంది. నేనేమంటున్నా అంటే జడ్జ్ చేయగలుగుతాను. ఓకే, ఈ అబ్బాయి 1 ఇయర్లో కొట్టగలుగుతాడు, ఈ అమ్మాయి 1 ఇయర్లో కొట్టగలుగుతుంది, లేదు సార్ ఈ ఇయర్ అయితే మీ అమ్మాయి ఒక 20 మార్క్స్తో మిస్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవకాశం ఉంది సార్ పక్కా కొట్టిస్తా, ఇలా జెన్యున్గా ఓపెన్గా మాట్లాడే తీసుకుంటాం మేడం. ఎందుకంటే మనం ఏదో ప్రామిస్ ఇచ్చి వాళ్ళేదో హోప్ పెట్టుకొని ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు. మళ్ళీ దట్టు ఎవ్రీ వీకెండ్ నేను పేరెంట్స్తోనే డైరెక్ట్ ఫోన్ కాల్లో మాట్లాడతా, పేరెంట్స్ మీటింగ్ ఉంటే వాళ్ళని పిలిపిస్తా. సార్ మీ అమ్మాయి జాయిన్ అయినప్పుడు మీ అమ్మాయి యావరేజ్ స్కోర్ ఎంత, మీ అబ్బాయి యావరేజ్ స్కోర్ ఎంత, 3 months అవుతుంది ఇప్పుడు యావరేజ్ ఇంత ఉంది, 6 months అవుతుంది ఇప్పుడు యావరేజ్ ఇంత ఉందని డిస్కస్ చేస్తుంటా. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంప్రూవ్ అవుతుంటారు. వాళ్ళు అడుగుతా అంటారు, మేడం నాకు ఏ టైంలో ఫోన్ చేసినా అవైలబుల్గా ఉంటా, డాక్టర్ ఏమో చాలా బిజీ ఉంటాడేమో, ఫోన్ లిఫ్ట్ చేయడేమో అనుకోవద్దు. మీ స్టూడెంట్స్ నా దగ్గర జాయిన్ చేసిన తర్వాత మీ స్టూడెంట్స్ గురించి ప్రతి ఒక్క స్టూడెంట్స్ నాకు నోటెడ్ ఉంటారు. ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఏం చదువుతున్నారో ప్రతి తెలుస్తుంది మేడం. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటా. దాని గురించి అయితే నేను ఇంకొక విషయం విన్నాను, ఒక 20 members దాకా స్టూడెంట్స్ చదువుకునే ఆసక్తి ఉండి, టాలెంట్ ఉండి, ఎఫర్ట్ చేయలేకపోతే మీరు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నట్టు విన్నాను. ఆ డీటెయిల్స్ కొంచెం. డీటెయిల్స్ అంటే నేను నా తరపున నేను ఏం చేయగలుగుతా అని ఆలోచించినప్పుడు, అట్లీస్ట్ నా దగ్గర ఒక 20 members స్టూడెంట్స్ చాలా పూర్ ఉండి, అంటే సమ్ ఫాదరో లేకుంటే మదరో ఎవరో ఒకరు ఉండరు కదా, సింగిల్ పేరెంట్ వాళ్ళు చాలా, అంటే కొంచెం ఆ ఫ్యామిలీ బాధలు కూడా నేను చూస్తుంటాను మా ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళను. అలాంటి వాళ్ళకు మనం ఇక్కడ సర్వ్ చేస్తే, అలాంటి వాళ్ళని మనం చూసుకుంటే, ఈ ఎక్కడో ఒక దగ్గర ఇక్కడైతే ఆమెకు బెనిఫిట్ అవుతుంది కదా మేడం, అది వాళ్ళ మైండ్లో ఉంటుంది మేడం. వాళ్ళు రేపు బయటికి వెళ్ళి హాస్పిటల్ పెట్టుకున్నా కూడా, నేను కూడా సింగిల్ పేరెంట్ ఉన్నా కాబట్టి నేను ఆ రోజు ఆ సార్ ట్రీట్ చేశాడు కదా, ఆ సార్ నన్ను చదివించాడు కదా అని చెప్పేసి మళ్ళీ పేద ప్రజలు వాళ్ళ దగ్గర హాస్పిటల్లో చూపించుకొని వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ ఉండాలి. ఆ ఇంటెన్షన్ ఆ పిల్లలకి ఇప్పుడే కలిగిస్తే, నన్ను ఇప్పుడు నువ్వు సింగిల్ పేరెంట్ కాబట్టి నాకున్న శాశక్తులు నీకు ఫ్రీగా చదివిస్తున్నా, సేమ్ నీ దగ్గర ఎవరైనా పేద ప్రజలు వస్తే ట్రీట్మెంట్కి నీ దగ్గర వస్తే సేమ్ నువ్వు మైండ్లో గుర్తుపెట్టుకో, అవతల సైడ్ సింగిల్ పేరెంట్ ఉంటే ఆ సింగిల్ పేరెంట్ బాధలు ఎలా ఉంటుందో నీకు తెలుసు, నీ బాధలు నేను తీర్చగలిగాను, నువ్వు వేరే వాళ్ళ బాధ తీర్చు. ఆ ఇంటెన్షన్తోనే ఎవ్రీ ఇయర్ 20 members ఇస్తున్నాను మేడం. అదైతే కంటిన్యూ చేస్తున్నాను. దేవుని వల్ల ఇంకా బాగా మంచి రిజల్ట్ వచ్చి, ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ మంచిగా పెరిగి, ఇంకా బాగుంటే ఇంకా చాలా చేయాలని ఉంది. హోప్ ఫర్ బెస్ట్ మేడం, ఏం జరుగుతుందో చూడాలి. నా వంతునైతే నేను 100% సార్ చాలా అకాడమీలు పెట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోవటం, చైర్మన్ సీట్లో కూర్చోవటం చాలా ఈజీగా జరిగిపోయే విషయమే రెగ్యులర్గా. కానీ ఇప్పుడు స్టూడెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్ నుంచి డాక్టర్ అయ్యి ఈ పొజిషన్లో కూర్చునే వరకు మీరు ఏమేమైతే ఫేస్ చేశారో అవన్నీ మనసులో పెట్టుకొని ఈ పిల్లలు ఫేస్ చేయకూడదని దానికి తగ్గట్టుగా మీరన్నీ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళకి అన్నీ అందిస్తూ ఇంత దాకా వచ్చారు. కాబట్టి డాక్టర్స్ నీట్ అకాడమీ అంటే ఇంతమంది నోట్లో నాంతుంది, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ సార్, నైస్ మీటింగ్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం. ఈ అకాడమీని ప్రమోట్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియో ఎప్పుడు ఎడిట్ అయ్యి పోస్ట్ అవుతుందా, జనాలకి ఎప్పుడు రీచ్ అవుతుందా అని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్